హలో పెరిసైక్లిక్ రియాక్షన్లు మరియు ఆర్గానిక్ ఫోటోకెమిస్ట్రీపై కోర్సుకు స్వాగతం. మనం ఇప్పుడు మాడ్యూల్ నంబర్ 4లో ఎలక్ట్రోసైక్లిక్ రియాక్షన్తో కొనసాగుతాము. ఈ ప్రత్యేక మాడ్యూల్లో ఎలక్ట్రోసైక్లిక్ రింగ్ ఓపెనింగ్ మరియు రింగ్ క్లోజింగ్ రియాక్షన్కు లోనయ్యే ఎలక్ట్రాన్ కౌంట్ పరంగా 2 ఎలక్ట్రాన్లు మరియు 4 ఎలక్ట్రాన్లతో కూడిన 3, 4 మరియు 5 సభ్యుల రింగ్ సిస్టమ్ల నుండి ఉదాహరణలను పరిశీలిస్తాము. అతి చిన్న సిస్టమ్ 2 ఎలక్ట్రాన్స్ సిస్టమ్తో ప్రారంభిద్దాం. అరైల్ కాటయాన్కు రింగ్ ఓపెనింగ్ రియాక్షన్కు లోనవుతున్న సైక్లోప్రొపైల్ కాటయాన్కు ఇది ఒక ఉదాహరణ. కాబట్టి మీరు ఈ ప్రత్యేక సందర్భంలో CX బాండ్ అయిన మంచి అయోనైజింగ్ గ్రూప్తో సైక్లోప్రొపైల్ హాలైడ్ లేదా సైక్లోప్రొపైల్ టోసైలేట్ను తీసుకుంటే మరియు దానిని యాంటిమోనీ పెంటాఫ్లోరైడ్ మరియు ఈ సల్ఫ్యూరైల్ క్లోరైడ్ ఫ్లోరోక్లోరైడ్ రకం సాల్వెంట్ వంటి అధిక అయోనైజింగ్ మీడియంలో ఉంచండి. ఈ సాల్వెంట్ యొక్క అందం ఏమిటంటే ఇది ప్రకృతిలో న్యూక్లియోఫిలిక్ కానిది, కానీ అదే సమయంలో ఇది అధిక అయోనైజేషన్ మీడియం. కాబట్టి ఈ పరిస్థితులలో CX బాండ్ తప్పనిసరిగా సైక్లోప్రొపైల్ కాటయాన్ ఉత్పత్తి చేయడానికి అయోనైజేషన్ చెందుతుంది. ఇప్పుడు సైక్లోప్రొపైల్ కాటయాన్లో తప్పనిసరిగా సిగ్మా బాండ్ అనేది రియాక్షన్కు లోనవుతోంది. కాబట్టి 2 సిగ్మా ఎలక్ట్రాన్లు రియాక్షన్లో పాల్గొంటాయి. అలైల్ కాటయాన్కు సైక్లోప్రొపైల్ సిస్టమ్కు సంబంధించిన స్ట్రెయిన్ ఎనర్జీని విడుదల చేసే సైక్లోప్రొపైల్ కాటయాన్ తెరవడం అనేది మనం మాట్లాడుతున్న పెరిసైక్లిక్ మార్గం. కాబట్టి చివరి దశ అంటే అలైల్ కాటయాన్ ఇవ్వడానికి రింగ్ ఓపెనింగ్ రియాక్షన్కు లోనయ్యే సైక్లోప్రొపైల్ కాటయాన్ అనేది పెరిసైక్లిక్ దశ. మరియు ఇప్పుడు మీరు సైక్లోప్రొపైల్ క్లోరైడ్ యొక్క నిర్దిష్ట స్టీరియోసోమర్లను తీసుకుంటే ఇది కన్సర్టెడ్ ప్రాసెస్ కాదా అని చూద్దాం. ఈ ప్రత్యేక సందర్భంలో ఇది 2,3 డైమెథైల్ సైక్లోప్రొపైల్ క్లోరైడ్ సిస్ ఐసోమర్, ట్రాన్స్ ఐసోమర్ అని మనం పరిశీలిస్తున్నాము. ఈ అన్ని సిస్ ఐసోమర్ ఇది 2 మిథైల్ గ్రూపులు మరియు క్లోరిన్ యొక్క రిలేటివ్ ఓరియంటేషన్ పరంగా ట్రాన్స్ ఐసోమర్ మరియు ఇది సిస్ యాంటీ రకం స్టీరియో ఐసోమర్. ఇది ఈ ప్రత్యేక సిస్టంలో ఉంది. కాబట్టి ఈ ముగింపు ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా ప్రారంభించబడుతుంది. MR స్పెక్ట్రోస్కోపీ మనకు చెప్పేది ఏమిటంటే అయోనైజేషన్ అనేది చాలా స్టీరియోసెలెక్టివ్ స్వభావం కలిగి ఉంటుంది. ఈ కార్బన్ బాండ్ యొక్క లోపలికి ట్విస్ట్ చేయడం ద్వారా రియాక్షన్ కొనసాగుతుంది. ఇది ఇక్కడ చూపబడిన బాణం లాగా ఉంటుంది మరియు ఇది రింగ్ ఓపెనింగ్ రియాక్షన్ యొక్క డిస్రొటేటరీ మోడ్కు అనుగుణంగా ఉంటుంది. కాబట్టి రింగ్ ఓపెనింగ్ రియాక్షన్ యొక్క డిస్రొటేటరీ మోడ్ తప్పనిసరిగా 2 మిథైల్ సమూహాలను అంతర్గత స్థానాన్ని ఉంచుతుంది. ఇది ఈ ప్రత్యేక నిర్మాణంలో చూపబడింది. కాబట్టి ఈ వైపున ఉన్న మిథైల్ సమూహం తప్పనిసరిగా లోపలికి కదులుతుంది మరియు ఈ వైపున ఉన్న మిథైల్ సమూహం కూడా తప్పనిసరిగా లోపలికి కదులుతుంది. కాబట్టి మీరు ట్రాన్స్ డైమెథైల్ ఉత్పన్నాన్ని తీసుకుంటే 2 మిథైల్ సమూహాలు తప్పనిసరిగా పై ఫ్రేమ్వర్క్ లోపలి భాగంలో ముగుస్తాయి. మళ్లీ లోపలి కదలిక బాణం ద్వారా సూచించబడుతుంది. 2 కార్బన్ బాండ్ యొక్క ట్విస్ట్ చేయడం ఈ ప్రత్యేక కార్బన్ బాండ్ యొక్క చీలికకు దారితీస్తుంది. ఫలితంగా అలైల్ కాటయాన్ యొక్క డయాస్టీరియోమెరిక్ ఐసోమర్ ఏర్పడుతుంది. ఇది మొదట ఇతర డయాస్టీరియోఐసోమర్ కోసం ఉత్పత్తి చేయబడింది. ఇప్పుడు మూడవ ఉదాహరణలో క్లోరిన్ మరియు 2 మెటల్లు ఒకదానికొకటి సంబంధించి ట్రాన్స్తో వ్యతిరేకంగా ఉంటాయి మరియు 2 మెటల్లు ఒకదానికొకటి సంబంధించి సిస్గా ఉంటాయి. లోపలి ట్విస్ట్ చేసిన కదలిక తప్పనిసరిగా 2 లోహ సమూహాలను పై ఫ్రేమ్వర్క్ యొక్క వెలుపలి భాగానికి తీసుకువస్తుంది. కాబట్టి ఇది మరియు ఇవి తప్పనిసరిగా డయాస్టీరియోమెరిక్ నిర్మాణాలు. ఇక్కడ 2 మెటల్లు పై ఫ్రేమ్వర్క్ లోపలి భాగంలో ఉంటాయి. అయితే ఈ 2 మెటల్లు పై ఫ్రేమ్వర్క్ వెలుపలి భాగంలో ఉంటాయి. కాబట్టి ఇది మీకు చెప్పేది తప్పనిసరిగా ఈ రియాక్షన్ వుడ్వార్డ్ హాఫ్మాన్ నియమాన్ని అనుసరించడం ద్వారా కొనసాగుతుంది. అంటే ఇది 2 ఎలక్ట్రాన్ సిస్టమ్. కాబట్టి ఇది వాస్తవానికి 4n+2 ఎలక్ట్రాన్ సిస్టమ్. ఇక్కడ థర్మల్ కండిషన్లో 0కి సమానంగా ఉంటుంది. డిస్రొటేటరీ మోడ్ అనుమతించబడిన మోడ్ మరియు ఇది రింగ్ ఓపెనింగ్ యొక్క డిస్రొటేటరీ మోడ్ను ఖచ్చితంగా అనుసరిస్తుంది. మరో మాటలో చెప్పాలంటే ఇది క్లాక్ వైస్ డైరెక్షన్లో ఉంటుంది మరియు ఇది యాంటీ క్లాక్ వైస్ డైరెక్షన్లో ఉంటుంది. సరి స్వాగతం చేసి ఇది యాంటీ క్లాక్ వైస్ డైరెక్షన్లో ఉండవచ్చు మరియు ఇది క్లాక్ వైస్ డైరెక్షన్లో ట్విస్ట్ చేయడం కావచ్చు. సరిగ్గా వ్యతిరేక దిశలో అది ట్విస్ట్ చేయవలసిన అవసరం ఉంది. எனவே நான் ஐ மிகச் சிறியதாக மாற்றும்போது ఈ 2 కార్బన్ బాండ్ యొక్క బాహ్య మలుపు గురించి మనం మాట్లాడుతున్నాము. ஆனால் திடமான உடல் சுழற்சி எந்த அழுத்தத்தையும் ஏற்படுத்தாது என்று நாம் கருதினால், ஏனெனில் எந்த சிதைவும் இல்லை, அது ఇప్పుడు ఈ చిత్రాన్ని ఇక్కడ పరిశీలించండి. ఇది కార్బన్ బాండ్ హోమో ఇక్కడ చిత్రీకరించబడిందని మరియు కార్బన్స్ బాండ్ ఇది లుమో అని మరో మాటలో చెప్పాలంటే
ఈ ప్రత్యేక బాండ్ విచ్ఛిన్నం కార్బోనియం అయాన్కు దారితీస్తుందని మీకు చెబుతుంది. కాబట్టి ఈ ప్రత్యేకమైన CX బాండ్ యొక్క లుమో మరియు CC బాండ్ యొక్క హోమో బాండ్ బ్రేకింగ్ సమయంలో ఇంట్రాక్షన్ చెందుతాయి. మరో మాటలో చెప్పాలంటే కార్బన్ మరియు X సమూహం మధ్య బాండ్ విచ్ఛిన్నం అవుతున్నప్పుడు ఈ ఆర్బిటల్ తప్పనిసరిగా అభివృద్ధి చెందుతుంది మరియు అదేవిధంగా కార్బన్ కార్బన్ బాండ్ విచ్ఛిన్నం అవుతున్నప్పుడు ఈ ఆర్బిటల్ మరియు ఈ ఆర్బిటల్ ఇంట్రాక్షన్ కు లోనవుతాయి మరియు ఇది బాండ్ రకం ఇంట్రాక్షన్, ఎందుకంటే ఒకే అల్జబ్రా గుర్తును కలిగి ఉన్న ఆర్బిటల్ లోబ్ ఈ ప్రత్యేక సందర్భంలో ఇంట్రాక్షన్ చెందుతుంది. కాబట్టి లోపలి కదలికలో మాత్రమే ఈ ఆర్బిటల్, ఈ పార్టిక్యులర్ ఆర్బిటల్ యొక్క వెనుక లోబ్ మరియు ఈ ప్రత్యేక ఆర్బిటల్ యొక్క వెనుక లోబ్ ఈ ప్రత్యేక ఆర్బిటల్ యొక్క అభివృద్ధి చెందుతున్న లోబ్తో ఇంట్రాక్షన్ చెందుతుంది, ఎందుకంటే ఇది స్టెబుల్ సిస్టమ్ గా ఉండే ఇంట్రాక్షన్ యొక్క బాండ్ రకానికి దారితీస్తుంది. ఇది కదలిక యొక్క వెలుపలి బాహ్య మలుపు అయితే ఇది ఇలా ఉంటుందని అనుకుందాం. తప్పు అల్జబ్రా సైన్ లోబ్స్ దీనితో ఇంట్రాక్షన్ చెందుతాయి, ఫలితంగా యాంటీ బాండింగ్ రకమైన ఇంట్రాక్షన్ ఏర్పడుతుంది. కాబట్టి ట్రాన్సిషన్ స్టేట్ లో ఇంట్రాక్షన్ యొక్క బాండ్ రకం ఇంట్రాక్షన్ యొక్క వ్యతిరేక బాండ్తో పోలిస్తే తక్కువ ఎనర్జీతో చాలా స్థిరంగా ఉంటుంది. ఈ మాలిక్యూల్ తప్పనిసరిగా రెండు కార్బన్ కార్బన్ బాండ్ యొక్క ఇన్వర్షన్ ట్విస్ట్ చేయడం ద్వారా రింగ్ ఓపెనింగ్ రియాక్షన్ కు లోనవుతుంది, ఫలితంగా డిస్రొటేటరీ మోషన్ రింగ్ ఓపెనింగ్ రియాక్షన్ ఏర్పడుతుంది. కాబట్టి రియాక్ట్ జరిగే ఈ రెండు కాంపౌండ్ల రిలేటివ్ రేట్లను పరిగణనలోకి తీసుకుంటే ఈ ప్రత్యేక సందర్భంలో మీరు లోపలి మలుపు చూస్తే రెండు మిథైల్ గ్రూప్లను ప్రధాన ఫైబర్ వెలుపల తీసుకువస్తుంది. మరో మాటలో చెప్పాలంటే రెండు మిథైల్ గ్రూప్లను వీలైనంత దూరంగా ఉంచడం ద్వారా రింగ్ ఓపెనింగ్ రియాక్షన్ సమయంలో రెండు మిథైల్ గ్రూప్ల మధ్య స్టెరిక్ ఇంట్రాక్షన్ విడుదల అవుతుంది. అయితే ఈ ప్రత్యేక సందర్భంలో ట్విస్ట్ చేసిన కదలిక రెండు మిథైల్ గ్రూప్లను పై ఫ్రేమ్వర్క్ లోపలి భాగానికి దగ్గరగా తీసుకువస్తుంది. కాబట్టి ఈ ప్రత్యేక మాలిక్యూల్తో పోలిస్తే చాలా నెమ్మదిగా రియాక్ట్ అవ్వాలి. మరో మాటలో చెప్పాలంటే డయాస్టీరియో ఐసోమర్ అన్ని సిస్ డయాస్టీరియో ఐసోమర్ సిస్టాన్స్ ఐసోమర్ కంటే నెమ్మదిగా రియాక్ట్ అవ్వాలి. ఈ ప్రత్యేక ఐసోమర్తో పోలిస్తే సిస్ డైమెథైల్ మరియు ట్రాన్స్క్లోరో ఐసోమర్ వేగంగా రియాక్ట్ అవ్వాలి. నిజానికి ఇక్కడ కనిపించేది ఇదే. మీరు ఇక్కడ చూడవచ్చు, అన్ని సిస్ ఐసోమర్లు 150 డిగ్రీల వద్ద ఎసిటిక్ యాసిడ్లో సాల్వోలిసిస్ యొక్క రిలేటివ్ రేటు అది 1 అయితే టోసైల్ కు సంబంధించి ట్రాన్స్ ఐసోమర్ యొక్క రిలేటివ్ రేటు రెండు మిథైల్ గ్రూప్లు చాలా వేగంగా ఇంట్రాక్షన్ చెందుతాయి. అన్ని సిస్ ఐసోమర్లతో పోలిస్తే 4500 రెట్లు వేగంగా రియాక్ట్ అవ్వాలి, ఎందుకంటే ఈ ప్రత్యేక సందర్భంలో సైక్లోప్రొపైల్ కాటయాన్ తప్పనిసరిగా రింగ్ ఓపెనింగ్ రియాక్షన్ కు లోనవుతుంది. ఇది పై ఫ్రేమ్వర్క్ వెలుపల ఉన్న రెండు మిథైల్ గ్రూప్తో ప్రొపైల్ కాటయాన్ను ఇస్తుంది. లేకపోతే ఈ ప్రత్యేక సందర్భంలో స్టెరిక్ హిండ్రన్స్ కి విడుదల చేయబడుతుంది. ఇక్కడ రెండు మిథైల్ గ్రూప్లు ఒకదానికొకటి సంబంధించి లోపలికి కదులుతున్నందున ట్రాన్సిషన్ స్టేట్ లో స్టెరిక్ హిండ్రన్స్ కి మెరుగుపడుతుంది. ఇప్పుడు మీరు ఈ రకమైన సైకిల్ సిస్టమ్ను పరిగణలోకి తీసుకుంటే ఇది కూడా సైక్లోప్రొపైల్ టోసైలేట్. ఈ ప్రత్యేక సందర్భంలో రేటు మెరుగుదల చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మాలిక్యూల్ యొక్క అన్ని సిస్ ఐసోమర్ కలిగి ఉన్న ఈ ప్రత్యేక ఐసోమర్ మీ వద్ద ఉన్న ట్రాన్స్ రకమైన సిస్టంతో పోలిస్తే 11,000 రెట్లు వేగంగా రియాక్షన్ కు లోనవుతుంది. నేను టోసైలేట్ యొక్క స్టీరియోకెమిస్ట్రీ గురించి మాట్లాడుతున్నాను మరియు ఈ రెండు కార్బన్ కార్బన్ బోండ్లు ఒకదానికొకటి సంబంధించి ట్రాన్స్ అవుతాయి. మీరు దీనిని ఎండోఐసోమర్ అని పిలవవచ్చు మరియు బైమాలిక్యులర్ ఫ్రేమ్వర్క్ కు సంబంధించి టోసైలేట్ ఎక్సో అయితే బైమాలిక్యులర్ ఫ్రేమ్వర్క్ కు సంబంధించి టోసైలేట్ ఎండో అనే పరంగా దీనిని ఎక్సోఐసోమర్ అని పిలవవచ్చు. ఎండోఐసోమర్ అయాన్ కంటే 11,000 రెట్లు వేగంగా రియాక్ట్ అవుతుంది, ఎందుకంటే రింగ్ ఓపెనింగ్ రియాక్షన్ సమయంలో రెండు హైడ్రోజన్లు రింగ్ సిస్టమ్ వెలుపల నెట్టబడతాయి. అయితే ఈ ప్రత్యేక ఐసోమర్లో అంతర్గత కదలిక కారణంగా ఎక్సో ఐసోమర్ అయిన రెండు హైడ్రోజన్లు చక్రీయ సిస్టమ్కు లోపలికి నెట్టబడతాయి. రెండు హైడ్రోజన్లు పై ఫ్రేమ్వర్క్ అలాగే రింగ్ నిర్మాణానికి వెలుపల ఉన్న ఈ ప్రత్యేక స్ట్రక్చర్తో పోలిస్తే ఇది రిలేటివ్ గా అస్థిరమైన స్ట్రక్చర్, కాబట్టి ఇది ఇతర డయాస్టీరియో ఐసోమర్ రేటుతో పోలిస్తే చాలా వేగంగా ఉండే రియాక్షన్ రేటు పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు ఈ రత్నం డైబ్రోమో ఉత్పన్నాన్ని తీసుకోవడం ద్వారా ఉత్పత్తి చేయబడుతున్న సైక్లోప్రొపైల్ కాటయాన్ యొక్క ఉదాహరణ ఇక్కడ ఉంది. ఇది నేచురల్ ప్రొడక్ట్ యొక్క మొత్తం సింథసిస్ లో పాల్గొంటుంది. ఇది ఉదాహరణకు ఇక్కడ చూపబడింది. ఈ రత్నం డైబ్రోమో సైక్లోప్రొపైల్ డెరివేటివ్ సిల్వర్ పెర్క్లోరేట్ తో రియాక్షన్ కు లోనవుతుంది. వెండి ఒక హాలోఫిలిక్ మాలిక్యూల్. సిల్వర్ అయాన్ అనేది ఒక హాలోఫిలిక్ అయాన్. కాబట్టి ఇది తప్పనిసరిగా కార్బన్ బ్రోమిన్ బాండ్ ని అయోనైజేషన్ చేస్తుంది మరియు సైక్లోప్రొపైల్ కాటయాన్ ఉత్పత్తి చేస్తుంది. ఇది అలైల్ కాటయాన్ కు సైక్లోప్రొపైల్ కాటయాన్ చీలికకు దారితీస్తుంది. అలా ఉత్పత్తి చేయబడిన అల్లైల్ కాటయాన్ ఈ ప్రత్యేక నైట్రోజన్ మీద లోన్ పైర్ ఎలక్ట్రాన్ల ద్వారా చిక్కుకుంటుంది. కాబట్టి
అల్లైల్ కాటయాన్ యొక్క ఇంట్రామాలిక్యులర్ ట్రాపింగ్ ఫలితంగా ఈ ఫ్యూజ్డ్ బైసైక్లిక్ సిస్టమ్ ఏర్పడుతుంది. ఇది హెక్సాహైడ్రోఇండోల్ రింగ్ సిస్టమ్. సింథటిక్ అప్లికేషన్గా సైక్లోప్రొపైల్ కాటయాన్ రింగ్ ఓపెనింగ్ మరియు సైక్లోప్రొపైల్ కాటయాన్ యొక్క ఇంట్రామోలిక్యులర్ ట్రాపింగ్ ఈ ప్రత్యేక ఉదాహరణలో వివరించబడ్డాయి. ఇప్పుడు అల్లైల్ ఆనయాన్ సిస్టమ్ను ఇవ్వడానికి రింగ్ ఓపెనింగ్ కు గురైన సైక్లోప్రొపైల్ ఆనయాన్ విషయానికి వస్తే చాలా ఉదాహరణలు లేవు. ఉదాహరణలు చాలా అరుదు. ఈ ప్రత్యేక సందర్భంలో సైక్లోప్రొపైల్ రింగ్ సిస్టంలో ఎలక్ట్రాన్ ఉపసంహరణ ఫంక్షనల్ గ్రూప్ ఉంటే ఏమి జరుగుతుంది? మీరు బేస్ను ఉపయోగించవచ్చు మరియు యాసిడ్ హైడ్రోజన్ అయిన ఈ ప్రత్యేక హైడ్రోజన్ను సంగ్రహించవచ్చు. యాసిడ్ హైడ్రోజన్ సంగ్రహించబడిన తర్వాత కార్బనియన్ ఉత్పత్తి అవుతుంది. ఇప్పుడు కార్బేనియన్ ఉదాహరణకు అల్లైల్ ఆనయాన్ను ఇవ్వడానికి రింగ్ ఓపెనింగ్ రియాక్షన్ కు లోనవుతుంది. మరో మాటలో చెప్పాలంటే అల్లైల్ ఆనయాన్ సిస్టమ్ను ఇవ్వడానికి రింగ్ ఓపెనింగ్ రియాక్షన్ కు గురయ్యే సైక్లోప్రొపైల్ ఆనయాన్ అనేది 4 ఎలక్ట్రాన్ సిస్టమ్ మరియు థర్మల్ కండిషన్ లో రింగ్ ఓపెనింగ్ కొన్ని ఉదాహరణలతో తెలుస్తుంది. ఇది తదుపరి స్లైడ్లో వివరించబడుతుంది. ఇప్పుడు మీరు ఉదాహరణకు ఈ ప్రత్యేక డైస్టర్ను తీసుకుంటే ఈ మాలిక్యూల్లో యాసిడ్ గా ఉండే ఏకైక హైడ్రోజన్ ఇదే. కాబట్టి దీనిని సోడియం హైడ్రైడ్తో DMF లో బేస్గా సాల్వెంట్ వలె ట్రీట్ చేసినప్పుడు సంబంధిత ఆనయాన్ ఉత్పత్తి అవుతుంది. ఇది సైక్లోప్రొపైల్ ఆనయాన్ అని చూపిన విధంగా రింగ్ ఓపెనింగ్ కు లోనవుతుంది. ఈ ప్రత్యేక సందర్భంలో మరియు ఫలితంగా వచ్చే కార్బనియాన్ తప్పనిసరిగా ఈ ప్రత్యేక సందర్భంలో ఇతర ఎస్టర్ గ్రూప్ ద్వారా స్థిరీకరించబడుతుంది. ఇప్పుడు ఈ అల్లైల్ ఆనయాన్ను ఈ మసక డైమెథైల్ ఉత్పన్నాన్ని ఇవ్వడానికి మిథైలేట్ చేయవచ్చు లేదా ఎడమ వైపున చూపబడిన సంబంధిత ప్రోటోనేటెడ్ స్పెసిస్లను ఇవ్వడానికి అల్లైల్ ఆనయాన్ను ప్రోటోనేట్ చేయవచ్చు. తిరిగి తెరిచే ఈ ప్రాసెస్ తప్పనిసరిగా ఈ ప్రత్యేక రియాక్షన్ యొక్క పెరిసైక్లిక్ దశ. కాబట్టి ఇది 4 ఎలక్ట్రాన్స్ సిస్టమ్ కావడంతో ఇది థర్మల్ కండిషన్ లో 4 ఎలక్ట్రాన్స్ సిస్టమ్. ఇది కార్న్ రొటేటరీ ప్రాసెస్ కు లోనవుతుంది. దురదృష్టవశాత్తు ఈ ప్రత్యేక సందర్భంలో స్టీరియోకెమిస్ట్రీ సమాచారం అందుబాటులో లేదు. ఈ కార్బన్ మాలిక్యూల్లో 2 ఐడెంటికల్ ఫినైల్ సబ్స్టిట్యూట్లు ఇక్కడ ఉన్నందున ఇది ఒక సిమ్మెట్రికల్ మాలిక్యూల్. కాబట్టి ఇది కాన్ రొటేటరీ లేదా డిస్ రొటేటరీ ప్రాసెస్ కాదా అని ఖచ్చితంగా చెప్పలేము. కానీ అన్ని సంభావ్యతలో ఈ ప్రత్యేక దశ థర్మల్ కండిషన్లలో రింగ్ ఓపెనింగ్ యొక్క కాన్ రొటేటరీ ప్రాసెస్ కు లోనయ్యే 4 ఎలక్ట్రాన్ సిస్టమ్తో కూడిన పెరిసైక్లిక్ దశ. ఇప్పుడు అత్యంత ప్రసిద్ధ ఉదాహరణ నైట్రోజన్పై 2 ఎలక్ట్రాన్లు అయిన అజిరిడిన్ యొక్క రింగ్ ఓపెనింగ్. ఇది నైట్రోజన్పై లోన్ పైర్ ఎలక్ట్రాన్ మరియు ఇది ఈ ప్రత్యేక రియాక్షన్ లో పాల్గొంటోంది. వేడి చేసినప్పుడు లేదా ఫోటోలిసిస్ చేసినప్పుడు అజిరిడిన్ రింగ్ ఓపెనింగ్ రియాక్షన్ కు లోనై అజోమెథైన్ ఎలైడ్ ను ఇస్తుంది. ఇది ఈ స్ట్రక్చర్ లో ఒక 3 డిపోలార్ సబ్స్టాన్స్. ఇది ఇక్కడ చూపిన 2 స్ట్రక్చర్ల మధ్య సూచించబడుతుంది. కాబట్టి ఇంటర్మీడియట్ స్ట్రక్చర్ తప్పనిసరిగా ఒక అజోమెథైనైడ్ స్ట్రక్చర్. ఇది డైమెథైల్ ఎసిటిలిన్ డైకార్బాక్సిలిక్ యాసిడ్ ద్వారా చిక్కుకుంటుంది. ఇది 1 3 డిపోలార్ మరియు ఇది 1 3 డిపోలార్ ఫైల్. కాబట్టి ఇది 1 3 డైపోలార్ సైక్లో అడిషన్ రియాక్షన్ గురించి మనం మాట్లాడుతున్నాము. మనము చాలా తరువాతి దశలో 1 3 డిపోలార్ సైక్లో అడిషన్ భాగం యొక్క భాగాన్ని పరిశీలిస్తాము. ప్రస్తుతానికి అజోమెథైనైడ్ కు అజాదిన్ యొక్క రింగ్ ఓపెనింగ్ రియాక్షన్ పై దృష్టి పెడదాం. ఇప్పుడు మీరు అజోమెథైనైడ్ యొక్క డైస్టర్ యొక్క సిస్ ఐసోమర్ను పరిగణనలోకి తీసుకుంటే మరియు 100 డిగ్రీలకు వేడి చేస్తే ఉదాహరణకు ఇది తప్పనిసరిగా కాన్ రొటేటరీ ప్రాసెస్ కు లోనవుతుంది. కాన్ రొటేటరీ ప్రాసెస్ ఇతర ఎస్టర్ గ్రూప్ వెలుపల ఉన్న ఎస్టర్ గ్రూప్లో ఒకదాన్ని సిస్టమ్ లోపలి భాగానికి తీసుకురావాలి. కాబట్టి అజోమెథైనైడ్ గుండా వెళ్లే అజిరిడిన్ యొక్క ఈ ప్రాసెస్ పెరిసైక్లిక్ దశ మరియు ఇది తప్పనిసరిగా కాన్ రొటేటరీ ప్రాసెస్. దీని ఫలితంగా డయాస్టీరియో ఐసోమర్ ఏర్పడుతుంది. ఇది ట్రాన్స్ డయాస్టీరియో తీసుకుంటే ఇక్కడ చూపబడుతుంది మరియు ఉదాహరణకు 100 డిగ్రీల వద్ద స్పైరలైజ్ చేయబడితే కాన్ రొటేటరీ ప్రాసెస్ తప్పనిసరిగా 2 ఎస్టర్ ఫంక్షనల్ గ్రూప్ను ఒకదానికొకటి దూరంగా తీసుకువస్తుంది. మరో మాటలో చెప్పాలంటే ఇది ఉత్పత్తి చేయబడుతున్న అజోమెథైనైలేట్ యొక్క ఇతర డయాస్టీరియో ఐసోమర్. డైమెథైల్ ఎసిటిలిన్ డైకార్బాక్సిలేట్తో సైక్లో అడిషన్ రియాక్షన్ తర్వాత ఉత్పత్తి అవుతున్న ఆ పైరోలిన్ రింగ్ యొక్క స్టీరియోకెమిస్ట్రీ నుండి అజోమెథైనైలేట్ స్టీరియోకెమిస్ట్రీ ఊహించబడింది. కాబట్టి ఇవి 3 సభ్యుల రింగ్ ఓపెనింగ్ రియాక్షన్ యొక్క 4 ఎలక్ట్రాన్ సిస్టమ్ యొక్క రింగ్ ఓపెనింగ్ రియాక్షన్ కు మంచి ఉదాహరణలు. ఇది అజోమెథైనైలేట్ ను ఇవ్వడానికి రింగ్ ఓపెనింగ్ కు లోనవుతున్న ఆక్రిడిన్ రింగ్. ఈ రియాక్షన్లను హ్యూస్ జన్యువు ద్వారా విస్తృతంగా పరిశోధించారు. అందువల్ల వీటిని కొన్నిసార్లు హ్యూస్ జన్యు రియాక్షన్ అని కూడా పిలుస్తారు.
ఈ రెండు కార్బన్ల వద్ద రిలేటివ్ స్టీరియోకెమిస్ట్రీని ఉత్పత్తి చేస్తున్న పైరోలిన్ రింగ్ సిస్టమ్ యొక్క స్టీరియోకెమిస్ట్రీని వివరించే పరంగా ఒక 3 డిపోలార్ సైక్లో అడిషన్ రియాక్షన్ను పరిగణనలోకి తీసుకున్నప్పుడు మనం దీనిని చూస్తాము. ఉదాహరణకు 2 ఎస్టర్లు ఒక 3 డిపోలార్ సైక్లో అడిషన్ రియాక్షన్ యొక్క స్టీరియోకెమిస్ట్రీ అంశాల విషయానికి వస్తే ఈ విషయాలను చర్చిస్తాము. ఇప్పుడు థర్మల్ కండిషన్లో కాన్ రొటేటరీ ప్రాసెస్ జరుగుతుంటే ఫోటోకెమికల్ పరిస్థితి గురించి ఏమిటి? ఫోటోకెమికల్ పరిస్థితిలో యాసిడ్లు రింగ్ ఓపెనింగ్ రియాక్షన్కు కూడా గురవుతాయి. యువి కాంతి యొక్క తగిన వేవ్లెంగ్త్తో వలయంలోని యాసిడ్ను ఇరేడియేషన్ చేయడం ద్వారా ఫోటోకెమిస్ట్రీ జరుగుతుంది. ఇది డిస్ రొటేటరీ మోడ్ ద్వారా ఉత్పత్తిని తెరిచే రింగ్ ఏర్పడటానికి దారితీస్తుంది. 2 ఎస్టర్ గ్రూప్లు ఒకదానికొకటి దూరంగా మరియు పై ఫ్రేమ్వర్క్ యొక్క వెలుపలి భాగంలో ఉన్నాయని మీరు స్పష్టంగా చూడవచ్చు. అయితే ఈ ప్రత్యేకమైన డయాస్టీరియో ఐసోమెర్లో ఎస్టర్ గ్రూప్లో ఒకటి లోపలికి చూపుతోంది, ఇతర ఎస్టర్ గ్రూప్ పై ఫ్రేమ్వర్క్కు సంబంధించి వెలుపల చూపుతోంది. కాబట్టి రింగ్ ఓపెనింగ్ యొక్క ఫోటోకెమికల్ డైస్ రొటేటరీ మోడ్ తప్పనిసరిగా రింగ్ ఓపెనింగ్ రియాక్షన్ యొక్క కానోటేటరీ మోడ్ అయిన థర్మల్ రింగ్ ఓపెనింగ్తో పోలిస్తే దీనికి వ్యతిరేక పీరియాడిక్ ఐసోమర్లను ఇస్తుంది. ఈ సందర్భంలో సిస్ ఐసోమర్ ఎస్టర్ ఫంక్షనల్ గ్రూప్ యొక్క ఇన్ అండ్ అవుట్ రకాన్ని ఇస్తుంది. అయితే ట్రాన్స్ ఐసోమర్ 2 ఎస్టర్ ఫంక్షనల్ గ్రూప్ యొక్క అవుట్ రకమైన స్టీరియోసోమర్ను ఇస్తుంది. మరోవైపు మీరు ఫోటోకెమికల్ రింగ్ ఓపెనింగ్ రియాక్షన్ను పరిగణనలోకి తీసుకుంటే మీరు సరిగ్గా వ్యతిరేక స్టీరియోకెమిస్ట్రీని పొందుతారు, ఎందుకంటే థర్మల్ రింగ్ ఓపెనింగ్ రియాక్షన్తో పోలిస్తే ఫోటోకెమికల్ విషయంలో రింగ్ ఓపెనింగ్ యొక్క రొటేటరీ మోడ్ భిన్నంగా ఉంటుంది. ఇప్పుడు చివరకు కార్బన్ ఆధారిత సిస్టమ్కు వద్దాం. కార్బన్ ఆధారిత సిస్టమ్ సరళమైన సిస్టమ్ థర్మల్ కండిషన్లో సైక్లోబ్యూటిన్ మాలిక్యూల్ను బ్యూటాడిన్కు రింగ్ తెరవడం. సైక్లోబ్యూటిన్ వంటి చిన్న రింగ్ కాంపౌండ్ చిన్న రింగ్తో అనుబంధించబడిన రింగ్ స్ట్రెయిన్ కారణంగా చాలా ఒత్తిడికి లోనవుతుంది. కాబట్టి థర్మల్ కండిషన్లో బ్యూటాడైన్ను ఇవ్వడానికి ఈ రింగ్ ఓపెనింగ్ రియాక్షన్కు గురికావడం థర్మోడైనమిక్గా అనుకూలంగా ఉంటుంది. వాస్తవానికి బ్యూటాడైన్ను థర్మల్ కండిషన్లో సైక్లోబ్యూటిన్కు తిరిగి తీసుకెళ్లలేము, ఎందుకంటే ముందుకు దిశలో రియాక్షన్ అనేది థర్మోడైనమిక్ పరంగా సాధ్యమయ్యే రియాక్షన్. రివర్స్ రియాక్షన్ అనేది థర్మోడైనమిక్గా సాధ్యమయ్యే రియాక్షన్ కాదు. కాబట్టి ఇది ఎప్పుడూ థర్మల్ కండిషన్లో జరగదు. కొన్ని నిమిషాల్లో ఫోటోకెమికల్ రియాక్షన్ ద్వారా రివర్స్ రియాక్షన్ను ఎలా నెట్టవచ్చో చూద్దాం. ఇప్పుడు ఇవి సైక్లోబ్యూటిన్ డెరివేటివ్స్ యొక్క రింగ్ ఓపెనింగ్ రియాక్షన్కు ఉదాహరణలు. ఇక్కడ సైక్లోబ్యూటిన్ యొక్క కాన్ రొటేటరీ రింగ్ ఓపెనింగ్ ప్రాసెస్ను ధృవీకరించే స్టీరియోకెమిస్ట్రీని చాలా స్పష్టంగా వివరించవచ్చు. ఇప్పుడు మీరు 3,4 డైమెథైల్ సైక్లోబ్యూటిన్ యొక్క 3,4 డైమెథైల్ సిస్ ఐసోమర్ తీసుకుంటే కార్న్ రొటేటర్ రింగ్ ఓపెనింగ్ రియాక్షన్ ఇక్కడ ఈ మాలిక్యూల్ యొక్క స్టీరియోకెమిస్ట్రీ పరంగా మీకు జె ఐసోమర్ మాత్రమే ఇస్తుంది. ఇది ఐసోమర్ మరియు 2 మిథైల్ గ్రూప్లు ఒకదానికొకటి సంబంధించి సిస్ గా ఉండటం మరియు 2 మిథైల్ గ్రూప్లు ఒకదానికొకటి సంబంధించి ట్రాన్స్ గా ఉండటం పరంగా ఇది ఐసోమర్ మరియు ఇది మనను సూచిస్తున్నది ఐసోమర్ స్టీరియోకెమిస్ట్రీ. మరోవైపు మీరు 3,4 డైమెథైల్ డెరివేటివ్ను తీసుకుంటే ఇది ట్రాన్స్ ఐసోమర్, ఇది అదే రియాక్షన్ పరిస్థితిలో సిస్ ఐసోమర్ యొక్క డయాస్టీరియోసోమర్ కాన్ రొటేటరీ ప్రాసెస్ ఐసోమర్ ఇస్తుంది. 2 మిథైల్ గ్రూపులు ఇక్కడ ఉన్నాయి. అదేవిధంగా ఈ 2 మిథైల్ గ్రూపులు కూడా సిస్. కాబట్టి వ్యతిరేక డయాస్టీరియోసోమర్ ఏర్పడుతోంది. ఈ ప్రత్యేక సందర్భంలో రింగ్ ఓపెనింగ్ రియాక్షన్ తప్పనిసరిగా ఒక దిశలో ట్విస్టింగ్ మోషన్ ద్వారా జరుగుతుంది. అవి ఈ ప్రత్యేక సందర్భంలో క్లాక్ వైస్ డైరెక్షన్లో ఉంటాయి. యాంటీ క్లాక్ వైస్ డైరెక్షన్ ట్విస్టింగ్ మోషన్ ఈ ఐసోమర్ను ఇస్తుంది. మీరు యాంటీ క్లాక్ వైస్ మోషన్ ట్విస్టింగ్ మోషన్ చేసినప్పుడు 2 మిథైల్ గ్రూపులు ట్రాన్సిషన్ స్టేట్లో ఒకదానికొకటి చాలా దగ్గరగా వస్తాయనే సాధారణ కారణం వల్ల ఇది ఏర్పడదు. 2 మిథైల్ గ్రూపులు తప్పనిసరిగా ఈ ఐసోమర్ అనే ఉత్పత్తిలో మీరు ఇప్పటికే ఇక్కడ చూడవచ్చు. ఈ 2 మిథైల్ గ్రూపులను పై ఫ్రేమ్వర్క్ లోపలి భాగంలో ఉంచుతుంది. 2 మిథైల్ గ్రూపులు ఒకదానికొకటి దూరంగా ఉన్న ఉత్పత్తితో పోలిస్తే ఈ పార్టిక్యులర్ ఉత్పత్తిని చేరుకోవడానికి ఇది స్థిరంగా మరింత హిండరెన్స్ కలిగించే ట్రాన్సిషన్ స్టేట్. కాబట్టి ఐసోమర్ మాత్రమే థర్మోడైనమిక్ స్థిరమైన కండిషన్లో ఏర్పడుతుంది. ఈ రియాక్షన్ సమయంలో థర్మోడైనమిక్ అస్థిర సిస్టమ్ అయిన ఈ ఐసోమర్ ఏర్పడదు. ఇప్పుడు సైక్లోబ్యూటిన్ యొక్క డైస్టర్ డెరివేటివ్స్ కు ఇవి మరికొన్ని ఉదాహరణలు. మరో మాటలో చెప్పాలంటే సైక్లోబ్యూటిన్ యొక్క 3,4 డై కార్బన్ మెథాక్సీ ఎస్టర్ డెరివేటివ్స్ సిస్ ఐసోమర్ తప్పనిసరిగా మీకు సైక్లోబ్యూటిన్ యొక్క స్టీరియో ఐసోమర్ను ఇస్తుంది. ఇది రింగ్ ఓపెనింగ్ కు లోనవుతుంది. మరోవైపు బ్యూటాడైన్ డెరివేటివ్ను ట్రాన్స్ ఐసోమర్ ఇస్తుంది. ఉదాహరణకు ఈ ప్రత్యేక డెరివేటివ్ యొక్క ఈ ఐసోమర్ ఇస్తుంది. సైక్లోబ్యూటిన్ ఉత్పన్నం యొక్క రింగ్ తెరవడం మరియు తిరిగే ప్రాసెస్కు ఇది మరో ఉదాహరణ. ఇది మునుపటి ఉదాహరణతో పోలిస్తే చాలా తక్కువ టెంపరేచర్ వద్ద జరుగుతోంది.
బహుశా ఈ పార్టిక్యులర్ ఉత్పత్తికి వెళ్ళడానికి స్టెరిక్ హిండ్రన్స్ కి అలాగే ఈ ప్రత్యేక మాలిక్యూల్లో రింగ్ స్ట్రెయిన్ విడుదల కావడం వల్ల కావచ్చు. ఇప్పుడు సైక్లోబ్యూటిన్ ఇక్కడ చూపిన విధంగా బైసైక్లిక్ సిస్టమ్ రూపంలో ఫ్యూజ్ చేయబడితే ఫ్యూజన్ యొక్క రింగ్ పరిమాణాన్ని బట్టి రియాక్షన్ ఒక కన్సర్టెడ్ మార్గం ద్వారా లేదా నాన్ కన్సర్టెడ్ మార్గం ద్వారా ముందుకు సాగవచ్చు. ఇక్కడ చూపబడిన ఈ 2-3-0 సైక్లిక్ సిస్టమ్ను పోల్చి చూస్తే ఇది 450 డిగ్రీల కంటే ఎక్కువ అధిక టెంపరేచర్ల వద్ద రింగ్ ఓపెనింగ్ రియాక్షన్కు లోనవుతుంది మరియు ఇది తప్పనిసరిగా ఈ పార్టిక్యులర్ ఉత్పత్తిని ఇవ్వడానికి నాన్ కాన్సెప్టెడ్ రాడికల్ మార్గం ద్వారా ముందుకు సాగుతుంది, ఎందుకంటే ఇది వుడ్వార్డ్ హాఫ్మన్ నియమం ఆధారంగా ఎవరైనా ఆశించే ఉత్పత్తి కాదు. వుడ్వార్డ్ హాఫ్మన్ నియమాన్ని అనుసరించాల్సి వస్తే దిగువన చూపిన చివరి రియాక్షన్ ఈ ప్రత్యేక సందర్భంలో ముందుకు సాగాలి. కానీ వుడ్వార్డ్ హోపెన్ నియమం తప్పనిసరిగా ఈ రియాక్షన్ కాన్ రొటేటరీ ప్రాసెస్ ద్వారా కొనసాగాలని మీకు చెబుతుంది, ఎందుకంటే ఇది 4 ఎలక్ట్రాన్ సిస్టమ్ 2/2 సిగ్మా అనేది మనం మాట్లాడుతున్న 4 ఎలక్ట్రాన్ సిస్టమ్. మరో మాటలో చెప్పాలంటే ఈ డబుల్ బాండ్ అనేది ఈ రకమైన రింగ్ కాంపౌండ్ యొక్క చిన్న రింగ్ పరిమాణంలో ట్రాన్స్ డబుల్ బాండ్ ముఖ్యంగా స్థిరంగా ఉండదు, కాబట్టి ఈ రియాక్షన్ స్థిరమైన పద్ధతిలో ముందుకు సాగదు. ఇది ఈ పార్టిక్యులర్ ఉత్పత్తిని ఇవ్వడానికి కాన్ రొటేటరీ ప్రాసెస్ ద్వారా బలవంతంగా చేయబడుతుంది. మరోవైపు మరో కార్బన్ ఉన్న కొంచెం పెద్ద రింగ్ సిస్టమ్, ఇది 6+ నుండి 8 సభ్యుల రింగ్ సిస్టమ్ అయితే ఇది 7 సభ్యుల రింగ్ సిస్టమ్. 7 సభ్యుల లేదా 6 సభ్యుల రింగ్ సిస్టంలో ట్రాన్స్ డబుల్ బాండ్కు అనుగుణంగా ఉండటం దాదాపు అసాధ్యం, అయితే 8 సభ్యుల రింగ్ సిస్టంలో ట్రాన్స్ డబుల్ బాండ్కు అనుగుణంగా ఉండటం చాలా సాధ్యమే. కాబట్టి ఈ రియాక్షన్ తప్పనిసరిగా ఈ ప్రత్యేక ఉత్పత్తిని ఇవ్వడానికి ఒక కన్సల్టెడ్ మార్గం ద్వారా ముందుకు సాగుతుంది. కాబట్టి ఈ మాలిక్యూల్ 250 డిగ్రీల వద్ద రియాక్ట్ జరగకపోవడానికి కారణం 450 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద 250 డిగ్రీల వద్ద మాత్రమే రియాక్ట్ అవుతుంది. కాబట్టి రియాక్షన్ ముందుకు సాగదు. మరోవైపు చాలా ఎక్కువ టెంపరేచర్ల వద్ద ఒక ఏకీకృతం కాని మార్గం తప్పనిసరిగా డై రాడికల్ ఏర్పడటానికి దారితీస్తుంది. ఈ ప్రత్యేక సైక్లోబ్యూటిన్ బంధాన్ని విచ్ఛిన్నం చేయడం ద్వారా డిరాడికల్ జాతులను ఇవ్వడం ద్వారా తదుపరి రీఅరేంజ్మెంట్ ఈ ప్రత్యేక ఉత్పత్తి ఏర్పడటానికి దారితీస్తుంది. మరోవైపు ఇది 8 సభ్యుల రింగ్ సిస్టమ్ వంటి పెద్ద రింగ్ సిస్టంలో ట్రాన్స్ డబుల్ బాండ్ను సులభంగా సర్దుబాటు చేయగల ఉత్పత్తిని ఇవ్వడానికి 250 డిగ్రీల తక్కువ టెంపరేచర్ వద్ద కన్సర్టెడ్ మార్గానికి లోనవుతుంది. ఇప్పుడు ఈ ఉదాహరణ ఒక అందమైన ఉదాహరణ. ఇది ఎలక్ట్రోసైక్లిక్ రింగ్ ఓపెనింగ్ రియాక్షన్కు లోనవుతున్న సైక్లోబ్యూటిన్ యొక్క విదేశీ ఎలక్ట్రాన్ సిస్టమ్ వుడ్వార్డ్ హాఫ్మాన్ నియమానికి ఖచ్చితంగా కట్టుబడి ఉంటుందని వివరిస్తుంది. ఎక్స్పెరిమెంట్ ఈ విధంగా నిర్వహించబడుతుంది. మీరు ఈ ప్రత్యేక మాలిక్యూల్ యొక్క ఈ డయాస్టీరియో ఐసోమర్ను తీసుకుంటారు. ఇక్కడ 2 ఫినైల్లు ఒకదానికొకటి సంబంధించి సిస్గా ఉంటాయి మరియు మిథైల్ మరియు CD3 ఒకదానికొకటి సంబంధించి సిస్గా ఉంటాయి. థర్మోలిటిక్ కండిషన్లో ఇది 125 డిగ్రీల వద్ద వేడి చేయబడుతుంది. దానిని వేడి చేసిన తరువాత తప్పనిసరిగా కాన్ రొటేటరీ ప్రాసెస్లో ఎలక్ట్రోసైక్లిక్ రింగ్ ఓపెనింగ్ రియాక్షన్కు లోనవుతుంది. ఇది క్లాక్ వైస్ డైరెక్షన్లో తిప్పడం లేదా అసవ్య దిశలో తిప్పడం అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఈ 2 మాలిక్యూళ్లలో దేనినైనా ఇవ్వడానికి తిప్పడం అనేది ఫినైల్ మరియు CD3 లోపలి భాగంలో లేదా CH3 మరియు ఫినైల్ ఒకదానికొకటి సంబంధించి లోపలి భాగంలో ఉత్పత్తి అవుతున్న డయాస్టీరియోఐసోమర్ పరంగా ఉంటుంది. ఏ పరిస్థితిలోనూ ఈ 2 మాలిక్యూళ్లు ఈ రియాక్షన్ కండిషన్లో ఉత్పత్తి చేయబడవు. ఉదాహరణకు 51 రోజుల సుదీర్ఘ కాలానికి రియాక్షన్ నిర్వహించినప్పటికీ ఈ 51 రోజులలో ఈ ఈక్విలిబ్రియం లక్షలాది సార్లు ముందుకు వెనుకకు వెళ్లి ఉండేది. ఈ కండిషన్లో ఈ 2 ఉత్పత్తులు ఏర్పడవు, ఎందుకంటే ఈ ఉత్పత్తులు తప్పనిసరిగా ఈ పరమాణు మాలిక్యూల్స్ యొక్క డిరొటేటరీ రింగ్ ఓపెనింగ్ నుండి ఉత్పన్నమవుతాయి. కాబట్టి డిస్రొటేటరీ రింగ్ ఓపెనింగ్ను వుడ్వార్డ్ హాఫ్మన్ నియమం అనుమతించదు. మరియు అనుమతించని ప్రాసెస్ పూర్తిగా నిషేధించబడింది మరియు ఈ రియాక్షన్ ఖచ్చితంగా పెరిసైక్లిక్ మార్గానికి కట్టుబడి ఉంటుంది. దీనిని సుమారు 51 రోజులు వేడి చేయడం వల్ల ఈ మాలిక్యూళ్ల ట్రేస్ మొత్తాలను కూడా ఉత్పత్తి చేయదు. ఇవి యాంటీ వుడ్వార్డ్ హాఫ్మాన్ రూల్ రకమైన ఉత్పత్తి. ఇప్పుడు మనం ఈ ప్రత్యేక స్లైడ్లో మాట్లాడుతున్నాం కాన్ రొటేటరీ లేదా డిస్ రొటేటరీ ప్రాసెస్లో. గుర్తుంచుకోండి, కాన్ రొటేటరీ ప్రాసెస్లో 2 సాధ్యమైన రియాక్షన్ రీతులు ఉన్నాయి. 2 బాండ్లను ఒకే దిశలో తిప్పాలి. అదే దిశ క్లాక్ వైస్ డైరెక్షన్లో లేదా యాంటీ క్లాక్ వైస్ డైరెక్షన్లో ఉండవచ్చు. కాబట్టి సైక్లోబ్యూటిన్ యొక్క 3 సబ్స్టిట్యూటెడ్ డెరివేటివ్లను తీసుకున్నప్పుడు అంతర్గత కదలిక ద్వారా గ్రూప్ ఉదాహరణకు సిస్ ఉత్పత్తిని ఇవ్వడానికి ఇక్కడ చూపిన విధంగా పై సిస్టమ్ లోపలికి రావచ్చు
లేదా పై ఫ్రేమ్వర్క్ వెలుపల గ్రూప్ ని నెట్టివేసే బాహ్య కదలిక ద్వారా ట్రాన్స్ ఐసోమర్ పొందవచ్చు. లోపలి భాగానికి వస్తుందా లేదా వెలుపలి భాగానికి వస్తుందా అనేది గ్రూప్ యొక్క బుల్కీనెస్ పై ఆధారపడి ఉంటుంది. ఇది ఖచ్చితంగా ఈథైల్ ఐసోప్రొపైల్ మరియు టెర్షరీ బ్యూటైల్ వంటి ఆల్కైల్ గ్రూప్ అయితే టెర్షరీ బ్యూటైల్ గ్రూప్ బాహ్యంగా ఉండటానికి ఇష్టపడుతుంది. కాబట్టి ప్రధానంగా టెర్షరీ బ్యూటైల్ గ్రూప్ యొక్క బాహ్య కదలిక అనేది ఇక్కడ చూపిన విధంగా గ్రూప్ 3 స్థానాల్లో ఉన్నప్పుడు ఈ ప్రత్యేక సందర్భంలో ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. మరోవైపు మీకు ఎలక్ట్రాన్ దానం చేసే మెథాక్సీ గ్రూప్ లేదా ఎలక్ట్రాన్ ఉపసంహరించుకునే ఫార్మైల్ గ్రూప్ వంటి ఎలక్ట్రానిక్ పక్షపాత ఫంక్షనల్ గ్రూప్ ఉంటే, ఉదాహరణకు ఇలాంటి ఆల్డిహైడ్ గ్రూప్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పడం లేదా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పడం వైపు ఎంపిక పూర్తిగా ఆధారపడి ఉంటుంది. మీరు కలిగి ఉన్న రకమైన ఫంక్షనల్ గ్రూప్. దీనిని టార్కో ఎంపికపై ఎలక్ట్రానిక్ ప్రభావం అంటారు. టార్కో సెలెక్టివిటీ అనేది తప్పనిసరిగా క్లాక్ వైజ్ డైరెక్షన్లో ట్విస్ట్ చేసిన కదలికలో లేదా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ట్విస్ట్ చేసిన కదలికలో ట్విస్ట్ చేసిన కదలిక ఎంపిక. మరియు టార్కో సెలెక్టివిటీ అనే పదాన్ని కెన్ హాక్ కొన్ని థియరిటికల్ కాలిక్యులేషన్ల ద్వారా రూపొందించారు. మీ వద్ద మెథాక్సీ రకమైన గ్రూప్ ని దానం చేసే ఎలక్ట్రాన్ ఉన్నప్పుడల్లా ఈ ప్రత్యేక ఐసోమర్ ఇవ్వడానికి అది ఎల్లప్పుడూ వెలుపలికి ట్విస్ట్ చేసినట్లు చూపించగలిగారు. అయితే మీకు ఎలక్ట్రాన్ ఉపసంహరించుకునే ఫంక్షనల్ గ్రూప్ ఉన్నప్పుడు ఎస్టర్ లేదా ఈ రకమైన కార్బోనైల్ ఫంక్షనల్ గ్రూప్ ఇది ఎల్లప్పుడూ పై సిస్టమ్కు లోపలి వైపు నెట్టబడుతుంది. ఈ సందర్భంలో చూపబడిన ఐసోమర్ కాబట్టి టార్కో సెలెక్టివిటీ అనేది తప్పనిసరిగా కార్బన్ కార్బన్ బంధాల యొక్క ప్రాధాన్య మలుపును సూచిస్తుంది. ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్లో కానీ భ్రమణ ప్రాసెస్లో ఉష్ణ స్థితిలో క్లాక్ వైజ్ డైరెక్షన్లో కానీ లేదా అవసవ్య దిశలో కానీ రెండూ కాన్ రొటేటరీ అని గుర్తుంచుకోండి. అయితే ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్లో కానీ అయితే ఇది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో కానీ భ్రమణ దిశ. మరియు ఈ ప్రత్యేక సందర్భంలో టార్కో సెలెక్టివిటీ అంటే ఇదే. সুতরাং ফ্লোরোকুইনোনগুলির জন্য বাইন্ডিং সাইটটি কেবল তখনই প্রদর্শিত হয় যখন এনজাইমটি ডিএনএ স্ট্র্যান্ডকে নিক করে দেয় এবং স্ট্র্যান্ডগুলি অতিক্রম করার জন্য প্রস্তুত থাকে। ఇది లోపలికి నెట్టివేయబడిన తర్వాత మీకు 6 ఎలక్ట్రాన్ సైక్లైజేషన్ ఉంది. ఉదాహరణకు ఇది జరుగుతోంది. కాబట్టి ఈ కాంజుగేటెడ్ ఆల్డిహైడ్ తప్పనిసరిగా ఈ డైహైడ్రోపైరెన్ డెరివేటివ్ను ఇవ్వడానికి ఎలక్ట్రోసైక్లిక్ రింగ్ క్లోజింగ్ రియాక్షన్ కు లోనవుతుంది. ఇది ఈ ప్రత్యేక డెరివేటివ్. ఇది డైన్, ఇది టెట్రాసైనోథిలిన్తో డీల్ సోడియర్ రియాక్షన్ కు లోనవుతుంది. ఇది స్వయంగా స్థిరంగా ఉండదు, ఇది తిరిగి ప్రారంభ పదార్థానికి తిరిగి వస్తుంది. ఈ పార్టిక్యులర్ ఆల్డిహైడ్ ఈ రింగ్ క్లోజ్డ్ సిస్టమ్తో ఈక్విలిబ్రియంలో ఉంది. కాబట్టి మీరు ఈ డైన్ యూనిట్ను ట్రాప్ చేయాలనుకుంటే మీరు టెట్రాసైనో ఇథిలిన్ ఉపయోగించవచ్చు మరియు ఈ ప్రత్యేక సందర్భంలో చూపబడిన సైట్లో అడక్ రూపంలో ట్రాప్ చేయవచ్చు. కాబట్టి ఇది ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్ను లోపలికి నెట్టడం మరియు బాణం ద్వారా వెలుపలి కదలిక ద్వారా ఎస్టర్ ఫంక్షనల్ను వెలుపలికి నెట్టడం పరంగా టార్కో సెలెక్టివిటీని కూడా వివరిస్తుంది. ఇది బాణం యొక్క ట్విస్ట్ చేసిన కదలిక ఈ ప్రత్యేక స్లైడ్లో చాలా స్పష్టంగా చూపబడింది. ఇప్పుడు ఫోటోకెమికల్ రింగ్ ఓపెనింగ్ మరియు రింగ్ క్లోజింగ్ రియాక్షన్లకు వద్దాం. ఓపెన్ చైన్ హెక్స్ బ్యూటాడైన్ రకమైన సిస్టమ్ నుండి సైక్లోబ్యూటీన్ ఏర్పడటానికి ఇవి ఉదాహరణలు. గుర్తుంచుకోండి, ముందుకు దిశలో ఈ రియాక్షన్ థర్మల్ కండిషన్లో చేయడం సులభం కాదు, ఎందుకంటే రివర్స్ రియాక్షన్ థర్మోడైనమిక్ గా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి బ్యూటాడైన్ మాత్రమే అబ్జార్బ్ చేసుకునే వేవ్లెంగ్త్ ని ఎంచుకోవడం ద్వారా చేయబడుతుంది. ఉదాహరణకు ఇది అధిక ఎక్సైటెడ్ స్టేట్ ని ఉత్తేజితం చేయవచ్చు మరియు రియాక్షన్ అధిక ఎక్సైటెడ్ స్టేట్ నుండి తిరిగి మూసివేసే ఉత్పత్తికి కొనసాగవచ్చు. ఇది సైక్లోబ్యూటీన్ ఒక ఉత్పత్తిగా. ఇది థర్మోడైనమిక్ గా అస్థిరంగా ఉన్నప్పటికీ ఫోటోకెమికల్ రియాక్షన్లు తప్పనిసరిగా థర్మోడైనమిక్ గా అస్థిర సిస్టమ్ ఏర్పడటానికి దారితీస్తాయి, ఎందుకంటే అవి మాలిక్యూల్ యొక్క ఎక్సైటెడ్ స్టేట్ నుండి వస్తాయి. ఈ రెండు ఉదాహరణలు రియాక్షన్ యొక్క డైస్రోటేటరీ రింగ్ క్లోజింగ్ మోడ్ ద్వారా ఈ రియాక్షన్ వుడ్వార్డ్ ఓపెన్ నియమానికి కట్టుబడి ఉంటుందని వివరిస్తాయి. డైమెథైల్ బ్యూటాడైన్ యొక్క ఈ ఐసోమర్ యొక్క రింగ్ క్లోజింగ్ రియాక్షన్ యొక్క డైస్రోటరీ మోడ్ మీకు 3,4 సిస్ డైమెథైల్ సైక్లోబ్యూటిన్ను ఉత్పత్తిగా ఇస్తుంది. అయితే డైమెథైల్ బ్యూటాడైన్ మాలిక్యూల్ యొక్క ఐసోమర్ మీకు 3,4 ట్రాన్స్ డైమెథైల్ సైక్లోబ్యూటిన్ను మాలిక్యూల్గా డిస్రోటేటరీ ప్రాసెస్ ద్వారా ఇస్తుంది. కాబట్టి మీరు చేయాల్సిందల్లా దీని యొక్క 2 కార్బన్ మాలిక్యూల్ల వక్రీభవన ప్రాసెస్ను ఊహించుకోండి. ఇక్కడ నుండి ట్రాన్స్ ఐసోమర్ మరియు ఈ ప్రత్యేక మాలిక్యూల్ నుండి సిస్ ఐసోమర్ ఏర్పడటానికి దారితీసే టెర్మినల్ కార్బన్ మాలిక్యూల్లు. ఇక్కడ ఒక శాస్త్రీయ ఉదాహరణ ఉంది. ఇది వుడ్వార్డ్ ఓపెన్ నియమం ఉల్లంఘించినట్లు కనిపిస్తుంది, కానీ ఇది నిజంగా ఉల్లంఘించబడలేదు. ప్రశ్న ఏమిటంటే, దేవార్ బెంజిన్ ఒక అస్థిర కాంపౌండ్.
ఇది బెంజీన్కు వెళ్లడానికి ఎలక్ట్రోసైక్లిక్ రింగ్ ఓపెనింగ్ రియాక్షన్కు గురికావడం సులభం కావచ్చు, కానీ సమస్య ఏమిటంటే ఇది థర్మల్ కండిషన్లలో ఎలక్ట్రోసైక్లిక్ రింగ్ ఓపెనింగ్కు లోనవుతుందా లేదా ఫోటోకెమికల్ కండిషన్లో ఉంటుందా అనేది ఇక్కడ చర్చించబడుతోంది. థర్మల్ ప్రాసెస్ జరగాలంటే కార్న్ రొటేటరీ కదలిక జరగాలి, ఎందుకంటే ఇది 4 ఎలక్ట్రాన్ల సిస్టమ్ అనే సాధారణ కారణంతో థర్మల్ పరంగా అనుమతితో ప్రాసెస్ జరగదు. 2 సిగ్మా మరియు 2 పై ఎలక్ట్రాన్లు బెంజీన్ను ఇవ్వడానికి సైక్లోబ్యూటిన్ యొక్క ఎలక్ట్రోసైక్లిక్ రింగ్ తెరవడం సమయంలో జరగాలి. అయితే కార్న్ రొటేటరీ ఎలక్ట్రోసైక్లిక్ రింగ్ ఓపెనింగ్ రియాక్షన్ రింగ్ సిస్టమ్ లోపలి భాగంలో హైడ్రోజన్లో ఒకదాన్ని ఉంచుతుంది. ఇది బెంజీన్ కాదు, ఇది అసంబద్ధమైన స్ట్రక్చర్. ఇది ఉనికిలో లేని స్ట్రక్చర్. ఇక్కడ బెంజీన్ స్ట్రక్చర్ లోపల ట్రాన్స్ డబుల్ బాండ్ ఉంటుంది. ఇది సాధ్యం కాదు. జియోమెట్రికల్ పరంగా ఇది సాధ్యమయ్యే ప్రాసెస్ కాదు. అయితే ఫోటోకెమికల్ కండిషన్లో డిస్రొటేటరీ ప్రాసెస్ 2 హైడ్రోజన్లను పై సిస్టమ్ వెలుపలికి తీసుకువస్తుంది మరియు బెంజీన్ నిజానికి డ్యూర్ బెంజీన్ యొక్క ఫోటోకెమికల్ రియాక్షన్ ద్వారా ఏర్పడుతుంది. సెంట్రల్ స్ట్రక్చర్ దేవార్ బెంజీన్ మరియు కుడి ఎడమ చేతి వైపు స్ట్రక్చర్ బెంజీన్ అయితే కుడి చేతి వైపు స్ట్రక్చర్ ట్రాన్స్ బెంజీన్. ఇది ఉనికిలో లేని కాంపౌండ్ కాబట్టి కార్న్ రొటేటరీ ప్రాసెస్ నుండి రింగ్ లోపల ఒక హైడ్రోజన్తో ట్రాన్స్ డబుల్ బాండ్గా ఉత్పన్నమయ్యే కుడివైపున ఉన్న స్ట్రక్చర్ కాబట్టి ఇది సాధ్యమయ్యే స్ట్రక్చర్ కాదు. ఇది లివర్ బెంజీన్ మాలిక్యూల్ అసాధారణంగా స్థిరంగా ఉండటానికి ఒక కారణం కాదు. అయితే అది జరగడం లేదు, ఎందుకంటే ఇది వుడ్వార్డ్ హాఫ్మన్ నియమాన్ని ఉల్లంఘిస్తోంది. మరోవైపు ఫోటోకెమికల్ కండిషన్లో ఇది బెంజీన్ను ఉత్పత్తి చేయడానికి వుడ్వార్డ్ హాఫ్మన్ నియమానికి అనుగుణంగా ఉంటుంది. కాబట్టి ఫోటోకెమికల్ గా డెవర్ బెంజీన్ను బెంజీన్గా ఐసోమెరైజేషన్ చేయడం చాలా సులభం. థర్మల్ పరంగా దేవార్ బెంజీన్ను బెంజీన్ మాలిక్యూల్గా మార్చడం అంత సులభం కాదు, ఎందుకంటే ఇది థర్మల్ కండిషన్లో బెంజీన్ను అస్సలు ఉత్పత్తి చేయదు. సైక్లోబ్యూటీన్ బెంట్ సైక్లోబ్యూటీన్ వంటి ఫ్యూడ్ రింగ్ సిస్టంలో కొంత భాగాన్ని దాటిపోతే థర్మల్ కండిషన్ మరియు ఫోటోకెమికల్ కండిషన్ రెండింటిలోనూ బెంట్ సైక్లోబ్యూటీన్ యొక్క ఈ ప్రత్యేక కార్బన్ కార్బన్ బాండ్ను విచ్ఛిన్నం చేయడం ద్వారా రింగ్ ఓపెనింగ్ రియాక్షన్కు లోనవుతుంది. దీని ఫలితంగా క్వినోడైమెథైడ్ ఉత్పన్నం అని పిలువబడే ఇంటర్మీడియట్ ఏర్పడుతుంది. ఇది ఆటోక్వినోడైమెథైడ్. ఇది అత్యంత ప్రతిస్పందించే సబ్స్టాన్స్. ఉదాహరణకు దానిని సొంతంగా వదిలిపెట్టినప్పుడు అది తిరిగి ప్రారంభ పదార్థానికి వెళుతుంది, లేదా బహుశా అది పాలిమరైజేషన్ రియాక్షన్కు లోనయ్యే అవకాశం ఉంది, ఎందుకంటే ఇది పాలిమరైజేషన్ రియాక్షన్కు గురయ్యే అవకాశం ఉన్న క్రాస్ కాంజుగేటెడ్ పాలిన్ సిస్టమ్. కాబట్టి ఎటువంటి ట్రాపింగ్ ఏజెంట్ లేనప్పుడు ఈ రింగ్ ఓపెనింగ్ లేదా రింగ్ క్లోజింగ్ రియాక్షన్ యొక్క స్టీరియోకెమిస్ట్రీని నిర్ణయించడం సాధ్యం కాదు. కాబట్టి ఈ 2 డయాస్టీరియోసోమర్లను ఉపయోగించి దీనిని నిర్వహిస్తారు. ఇది ఒక మెసోఐసోమర్. మరో మాటలో చెప్పాలంటే ఇది బెంజ్ సైక్లోబ్యూటిన్ యొక్క డైక్లైల్ ఐసోమర్. ఇది బెంజ్ సైక్లోబ్యూటిన్ యొక్క రేస్మిక్ ఐసోమర్ యొక్క ట్రాన్స్ డైఫినైల్ ఐసోమర్. థర్మల్ కండిషన్లో ఇది ఈ ప్రత్యేకమైన డయాస్టీరియోసోమర్ను ఇవ్వడానికి కార్న్ రొటేటర్ ఈ రింగ్ ఓపెనింగ్కు లోనవుతుంది. ఇది డైఫినైల్ ప్రత్యామ్నాయ ఆర్తోగోనల్ డైమెరైల్ మాలిక్యూల్. ఇది ఈ పార్టిక్యులర్ ఉత్పత్తిని క్వాంటిటేటివ్ ఈల్డ్ లో ఇవ్వడానికి టెట్రాసినోథెయిలిన్ ద్వారా చిక్కుకుంటుంది, మరోవైపు ట్రాన్స్ ఐసోమర్ ఇస్తుంది. రింగ్ యొక్క వ్యతిరేక డయాస్టీరియోసోమర్ దీనిని ఇవ్వడానికి కార్న్ రొటేటరీ ప్రాసెస్ ద్వారా మళ్లీ ఉత్పత్తిని తెరిచింది, మరియు థర్మల్ కండిషన్లో ఇది టెట్రాసైనో ఇథిలీన్ ద్వారా చిక్కుకుంటుంది. కాబట్టి టెట్రాసైనో ఇథిలీన్ అయిన టిసిఎన్ఈని ఉపయోగించి మీరు చూస్తున్న రెండవ దశ తప్పనిసరిగా ఈ డైన్ మరియు డైనోఫైల్ మధ్య డైల్స్ ఆర్డర్ రియాక్షన్. ఇది టెట్రాసైనో ఇథిలీన్. మొదటి దశ కార్న్ రొటేటరీ రింగ్ ఓపెనింగ్ రియాక్షన్ ద్వారా కొనసాగే ఎలక్ట్రోసైక్లిక్ రింగ్ ఓపెనింగ్ రియాక్షన్. రెండవ దశ డీల్ సోడర్ అడిక్ అయిన ఈ అడిక్ను ఇవ్వడానికి డైన్ మరియు డైనోఫైల్ యొక్క డీల్ సోడర్ రియాక్షన్. కాబట్టి ఇవి బెంజిక్లోబ్యూటిన్ రింగ్ ఓపెనింగ్ రియాక్షన్ కు గురైన ఉదాహరణలు. బెంజిక్లోబ్యూటిన్ ఫోటోకెమికల్ రియాక్షన్ ద్వారా కూడా ఉత్పత్తి చేయబడుతుంది. ఇది ప్రసిద్ధ నోరిష్ రకం ఐ రకమైన హైడ్రోజన్ అబ్స్ట్రాక్షన్ రియాక్షన్. ఆరోమాటిక్ కీటోన్లు అధిక ఎక్సైటెడ్ స్టేట్ కి ముఖ్యంగా ట్రిపులెట్ స్థితిలో ఎక్సైట్ అయినప్పుడు ఆక్సిజన్ అధిక హైడ్రోజన్ ఫిలిక్ అవుతుంది మరియు ఉదాహరణకు ఆల్ఫా బీటా గామా స్థానం నుండి హైడ్రోజన్ను సంగ్రహిస్తుంది. గామా హైడ్రోజన్ అబ్స్ట్రాక్షన్ ఫలితంగా ఈ రకమైన ఆర్థోపినోడైమెరైల్ ఉత్పన్నం ఏర్పడుతుంది. థర్మల్ కండిషన్లో ఆర్థోగోనల్ డైమెరైల్ ఉత్పన్నం రూమ్ టెంపరేచర్ కండిషన్లో లేదా ఫోటోలిసిస్ పరిస్థితులలో, ఉదాహరణకు ఫోటోలిసిస్ యొక్క టెంపరేచర్, ఇది ఈ ప్రత్యేకమైన డయాస్టీరియోసోమర్ను ఇవ్వడానికి కార్న్ రొటేటరీ ప్రాసెస్ను ఇవ్వడానికి ఎలక్ట్రోసైక్లిక్ రీ ఎన్క్లోజర్ రియాక్షన్కు లోనవుతుంది. ఇక్కడ 2 ఫినైల్ గ్రూప్లు స్టీరియోకెమిస్ట్రీ పరంగా ఒకదానికొకటి సంబంధించి సిస్గా ఉంటాయి. మరోవైపు ఫోటోకెమికల్ కండిషన్లో ఇది సైక్లో బ్యూటీన్ డెరివేటివ్ ని ఇవ్వడానికి డిస్రొటేటరీ రింగ్ క్లోజింగ్ రియాక్షన్ కు లోనవుతుంది.
ఈ ప్రత్యేక సందర్భంలో బెన్సైక్లో బ్యూటినోల్ డెరివేటివ్ ఏర్పడుతోంది. ఈ రియాక్షన్ యొక్క ఈ అధిక స్టీరియో ఎంపిక థర్మల్ కండిషన్లో కాన్ రొటేటరీ ప్రాసెస్కు లోనవుతున్న 4 ఎలక్ట్రాన్ సిస్టమ్ పరంగా వుడ్వార్డ్-వోర్ట్మన్ నియమాన్ని నిర్ధారిస్తుంది. పరివేష్టిత సైక్లోబ్యూటీన్ బెన్సైక్లోబ్యూటీన్ ఉత్పత్తి యొక్క సంబంధిత డయాస్టీరియో ఐసోమర్లను ఇవ్వడానికి ఫోటోకెమికల్ పరిస్థితిలో వక్రీభవన ప్రక్రియ ఈస్ట్రోన్ అని పిలువబడే స్టెరాయిడ్ మాలిక్యూల్ సింథసిస్కు ఇది ఒక శాస్త్రీయ ఉదాహరణ. ఈస్ట్రోన్ అనేది మన శరీరంలో సహజంగా సంభవించే స్టెరాయిడ్. ఇది తప్పనిసరిగా బెంజిక్లోబ్యూటేన్ రింగ్ ఓపెనింగ్ రియాక్షన్ ద్వారా ఆర్తోగోనల్ డైమెథైడ్ను ఉత్పత్తి చేయడం ద్వారా ఉత్పత్తి చేయబడుతుంది. తరువాత ఆర్తోగోనల్ డైమెథైడ్ యొక్క మాలిక్యూల్ ట్రాపింగ్ను ట్రాప్ చేయడం ద్వారా బిల్ట్ ఇన్ డైనోఫైల్ను ఉపయోగిస్తుంది. ఇది ఈ వినైలిక్ కార్బన్. ఇది మనకు ఇక్కడ ఉన్న వినైలిక్ సబ్స్టిట్యూయెంట్ను కలిగి ఉంది కాబట్టి 4+2 సైక్లోడిషన్ రియాక్షన్ తప్పనిసరిగా స్టెరాయిడ్ యొక్క ఈ రింగ్ బి రింగ్ను ఉత్పత్తి చేస్తుంది. ఉదాహరణకు థర్మల్ 4+2 సైక్లో అడిషన్ ప్రాసెస్ కాబట్టి మొదటి దశలు ఆర్టోక్వినోన్ డైమెథైడ్ను ఇవ్వడానికి బెంజిక్లోబ్యూటీన్ యొక్క ఎలక్ట్రోసైక్లిక్ రింగ్ ఓపెనింగ్ రియాక్షన్. రెండవ దశ సిస్టంలో ఉన్న వినైల్ సబ్స్టిట్యూయెంట్తో ఆర్టోక్వినోన్ డైమెథైడ్ యొక్క ఇంట్రామోలిక్యులర్ ట్రాపింగ్ ద్వారా సైక్లో అడిషన్. ఈ ప్రత్యేక ఉదాహరణకు వినైల్ మెగ్నీషియం బ్రోమైడ్ను జోడించడం ద్వారా అదే బెన్సైక్లోబుటానోన్ డెరివేటివ్ నుండి బెన్సైక్లోబ్యూటీన్ డెరివేటివ్ ఉత్పత్తి అవుతుంది. ఈ కీటోన్కు వినైల్ మెగ్నీషియం బ్రోమైడ్ అదనంగా ఈ టెరిషరీ ఆల్కహాల్ను ఇస్తుంది. ఇది సిల్వర్ ఆక్సైడ్ సమక్షంలో మిథైల్ అయోడైడ్ను ఉపయోగించి మిథైలేట్ చేయబడి సంబంధిత మెథాక్సీ డెరివేటివ్ని ఇస్తుంది. మెథాక్సీ డెరివేటివ్ యొక్క వేడి రింగ్ ఓపెనింగ్ ఉత్పత్తిని ఇస్తుంది. ఇది ఈ ట్రైన్ ఉత్పత్తి. ఎలక్ట్రోసైక్లిక్ రింగ్ ఓపెనింగ్ రియాక్షన్ మీకు ఆర్తోగోనల్ డైమెథైల్ డెరివేటివ్ను ఇస్తుంది, కానీ అప్పుడు మీకు దానితో జతచేయబడిన వినైల్ గ్రూప్ ఉంటుంది. కాబట్టి ఆ వినైల్ గ్రూప్ ఇప్పుడు ట్రైన్ సిస్టంలో భాగం అవుతుంది. ఈ ట్రైన్ సిస్టమ్ సంబంధిత హెక్సాడైన్ సైక్లోహెక్సాడైన్ డెరివేటివ్ ని ఇవ్వడానికి ఎలక్ట్రోసైక్లిక్ రింగ్ మూసివేసే రియాక్షన్ కు లోనవుతుంది. సైక్లోహెక్సాడైన్ డెరివేటివ్ ఈ మెథాక్సీని ఎనోలిక్ మెథాక్సీ డెరివేటివ్ గా కలిగి ఉంటుంది మరియు ఇది సంబంధిత కీటోన్ను ఇవ్వడానికి హైడ్రోలైజ్డ్ మరియు రీక్విసిటిక్ కండిషన్. మరోవైపు ఉదాహరణకు ఈ ఎనోల్ కీటోన్ను ఇవ్వడానికి తప్పనిసరిగా కీటోఎనాల్ టాటోమెరిజానికి లోనవుతుంది. ఉదాహరణకు మిథైలేషన్ లేకుండా మీరు సైక్లోబుటనాల్ డెరివేటివ్ బెన్సైక్లోబ్యూటేన్ డెరివేటివ్ యొక్క రింగ్ ఓపెనింగ్ చేసినప్పుడు ఇది ఈ పార్టిక్యులర్ ఉత్పత్తిని ఇవ్వడానికి తప్పనిసరిగా కీటోఎనాల్ టాటోమెరిజానికి లోనయ్యే ఎనోలిక్ స్ట్రక్చర్ ని ఇస్తుంది. కాబట్టి ఇవన్నీ బెంజసైక్లోబ్యూటీన్ రింగ్ ఓపెనింగ్ రియాక్షన్ కు గురైన ఉదాహరణలు. సంబంధిత రింగ్ ను ఉత్పత్తిని తెరవడానికి ఇవి తరువాత డైల్స్ ఆల్డర్ అడిషన్ రియాక్షన్ లేదా ఎలక్ట్రోసైక్లిక్ రింగ్ మరింత ఎలక్ట్రోసైక్లిక్ రింగ్ క్లోజింగ్ రియాక్షన్ కు గురయ్యేలా మార్చబడతాయి. రెండవ దశ ఈ ప్రత్యేక సందర్భంలో 6 ఎలక్ట్రాన్ రింగ్ క్లోజింగ్ రియాక్షన్ మరియు ఇది దాని స్వంత వుడ్వార్డ్ హాఫ్మాన్ నియమాన్ని కలిగి ఉంటుంది. 6 ఎలక్ట్రాన్ థర్మల్ ఎలక్ట్రోసైక్లైజేషన్ అనేది డిస్రొటేటరీ ప్రాసెస్ అవుతుంది. అయితే ఈ ప్రత్యేక సందర్భంలో స్టీరియోకెమికల్ సమాచారం సాధ్యం కాదు, ఎందుకంటే దీనికి సిస్టంతో అనుబంధించబడిన స్టీరియోసెంట్రిక్స్ లేవు. వినైల్ సైక్లోబ్యూటేన్ డెరివేటివ్లో నిర్మించిన మరొక ఉదాహరణ మాంగనీస్ డయాక్సైడ్ తరువాతి దశలో వస్తుంది. కాబట్టి ఈ ప్రాసెస్లో మాంగనీస్ డయాక్సైడ్ గురించి చింతించకండి. ఈ హెక్సాటన్ యూనిట్ను ఇవ్వడానికి సైక్లోబ్యూటేన్ యొక్క థర్మల్ రింగ్ ఓపెనింగ్ రియాక్షన్. హెక్సాటన్ యూనిట్ ఒక డిస్రోటేటరీ ప్రాసెస్ ద్వారా ఎలక్ట్రోసైక్లిక్ రింగ్ క్లోజింగ్ రియాక్షన్ కు లోనవుతుంది. సంబంధిత డైహైడ్రో ఆరోమాటిక్ డెరివేటివ్. ఇది డైహైడ్రో నాఫ్థలిన్ డెరివేటివ్. వాస్తవానికి డైహైడ్రో నాఫ్థలిన్ డెరివేటివ్ యొక్క ఆక్సిడేషన్ కు మాంగనీస్ డయాక్సైడ్ అవసరం. ఆర్థో డైక్లోరోబెజిన్ సాల్వెంట్ గా ఉపయోగించబడుతుంది. ODCB అనేది ఆర్థో డైక్లోరోబెజిన్. ఇది అధిక మరిగే సాల్వెంట్ గా ఉపయోగించబడుతుంది. ఈ నాఫ్థలిన్ డెరివేటివ్ యొక్క డైహైడ్రో డెరివేటివ్ యొక్క డీహైడ్రోజినేషన్ లో మాంగనీస్ డయాక్సైడ్ పాల్గొంటుంది. సంబంధిత నాఫ్థలిన్ డెరివేటివ్ ని ఇవ్వడానికి ఈ డెరివేటివ్ నాప్రోక్సన్ కు ఉపయోగపడుతుంది. ఇది నొప్పి నివారణి, వాణిజ్యపరంగా లభించే నొప్పి నివారణి. మిథైల్ గ్రూప్లలో ఒకదానిని కార్బాక్సిలిక్ యాసిడ్ కి ఆక్సిడేషన్ చేయడం తప్పనిసరిగా ఈ ప్రత్యేక మాలిక్యూల్ నుండి నాప్రోక్సన్ మాలిక్యూల్ ను ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి ఇది నాఫ్రాక్సన్ సింథసిస్ వైపు ఉంటుంది. ఇది ఎలక్ట్రోసైక్లిక్ రింగ్ తెరవడం ద్వారా వివరించబడుతుంది. తరువాత ఎలక్ట్రోసైక్లిక్ రింగ్ మూసివేయడం మరియు ఆరోమాటిక్ రియాక్షన్ నాఫ్థలిన్ డెరివేటివ్ ఏర్పడటానికి దారితీస్తుంది. ఇప్పటివరకు మనము 4 సభ్యుల రింగ్ సిస్టమ్ను చూస్తున్నాము. ఉదాహరణకు 5 సభ్యుల రింగ్ సిస్టమ్ రింగ్ ఓపెనింగ్ మరియు పెంటాడైనైల్ కాటయాన్ల రింగ్ క్లోజింగ్ రియాక్షన్లకు వెళ్దాం. ఇప్పుడు సైక్లోపెంటైనిల్ కాటయాన్ను ఇవ్వడానికి మీరు ఇక్కడ ఈ స్థానానికి సంబంధించిన ఆల్కహాల్ను పరిగణలోకి తీసుకుంటే, మరో మాటలో చెప్పాలంటే నేను ఇక్కడ సెంట్రల్ కార్బన్లో హైడ్రాక్సీ ఫంక్షనల్ గ్రూప్ను ఉంచాను మరియు ఉదాహరణకు పెంటాడైనైల్ ఆల్కహాల్తో ఆల్కహాల్ను తీసుకుంటాను మరియు పెంటాడైనైల్ ఆల్కహాల్ను సల్ఫ్యూరిక్ యాసిడ్ లేదా మ్యాజిక్ యాసిడ్ వంటి బలమైన యాసిడ్తో చికిత్స చేసినప్పుడు
ఈ పెంటాడైనైల్ కాటయాన్ను ఇవ్వడానికి డీహైడ్రేషన్ కి లోనవుతుంది. ఈ ప్రత్యేక సందర్భంలో పెంటాడైనైల్ కాటయాన్ అనేది సిస్ ఐసోమర్. 2 మిథైల్ గ్రూపులు ఇక్కడ సిస్ మరియు ఈ ప్రత్యేక సందర్భంలో 2 మిథైల్ గ్రూపులు కూడా సిస్. మీరు కర్సర్ కదలికను అనుసరిస్తే మీరు ఇక్కడ 2 మిథైల్స్ మరియు ఇక్కడ 2 మిథైల్స్ మధ్య సిస్ సంబంధాన్ని చూస్తారు. కాబట్టి ఇది సిస్ ఆల్కహాల్. ఇది 1 మరియు 5 స్థానాలు ఒకదానికొకటి దగ్గరగా ఉండే విధంగా తిరిగి వ్రాయబడుతుంది. తద్వారా ఇది సైక్లైజేషన్ రియాక్షన్ కు లోనవుతుంది. కాబట్టి సైక్లోపెంటనైల్ కాటయాన్ను ఇవ్వడానికి పెంటాడినైల్ కాటయాన్ తప్పనిసరిగా రింగ్ క్లోజింగ్ రియాక్షన్ కు లోనవుతుంది. అలా చేయడంలో ఇది కాన్ రొటేటరీ ప్రాసెస్ లో ఉంది. కాన్ రొటేటరీ ప్రాసెస్ మిథైల్ గ్రూప్ లో ఒకదాన్ని పైన మరియు మరొకదాన్ని దిగువన ఉంచుతుంది. మరో మాటలో చెప్పాలంటే ట్రాన్స్ డైమెనైల్ డెరివేటివ్ ఈ సందర్భంలో పొందబడుతుంది. ఈ ఇంటర్మీడియట్ ని తక్కువ టెంపరేచర్ ప్రోటాన్ NMR స్పెక్ట్రోస్కోపీ ద్వారా వర్గీకరించబడతాయి. ఎందుకంటే పెంటాడైనైల్ కాటయాన్ కు ఆల్కహాల్ యొక్క ఈ అయోనైజేషన్ ను తక్కువ టెంపరేచర్ల వద్ద చాలా బలమైన క్లోరోసల్ఫోనిక్ యాసిడ్ రకాన్ని ఉపయోగించి చాలా తక్కువ టెంపరేచర్ల వద్ద నిర్వహించవచ్చు. మీరు సంబంధిత పెంటాడైనైల్ కాటయాన్ యొక్క ట్రాన్స్ ఐసోమెర్ ను తీసుకుంటే ఇది ట్రాన్స్, ఇక్కడ 2 మిథైల్ ట్రాన్స్ అవుతాయి మరియు ఇక్కడ 2 మిథైల్ ట్రాన్స్ అవుతాయి. దీని ఫలితంగా ఇక్కడ చూపబడిన పెంటాడైనైల్ కాటయాన్ ఏర్పడుతుంది. కాన్ రొటేటరీ ప్రాసెస్ ఇప్పుడు ఇక్కడ చూపిన డెరివేటివ్ యొక్క ట్రాన్స్ ఐసోమెర్ ను ఇస్తుంది. మరోవైపు మీరు సిస్ ట్రాన్స్ ఐసోమెర్ ను తీసుకుంటే ఇది తప్పనిసరిగా ఇస్తుంది. ఇది పెంటాడైనైల్ కాటయాన్, ఇది ట్రాన్స్ ఐసోమర్. స్టీరియోకెమిస్ట్రీ అవన్నీ వాటి స్టీరియోకెమికల్ రిలేషన్ పరంగా ఒకదానికొకటి సంబంధించి డయాస్టీరియోఐసోమర్లు. ఈ ప్రత్యేక సందర్భంలో సిస్ డైమెనైల్ డెరివేటివ్ అంటే మీరు చేయాల్సిందల్లా ఈ 2 కార్బన్లలో కార్బన్ నంబర్ 1 మరియు కార్బన్ నంబర్ 5 మధ్య రింగ్ మూసివేసే కాన్ రొటేటరీ ప్రాసెస్ ను ఊహించుకోండి. ఫలితంగా పెంటాడైనైల్ కాటయాన్ ఏర్పడుతుంది. ఈ ప్రత్యేక సందర్భంలో కాన్ రొటేటరీ ప్రాసెస్ 2 మిథైల్ గ్రూప్లను దీని ప్లేన్ పైన తీసుకువస్తుంది మరియు మీరు క్లాక్ వైస్ డైరెక్షన్ లో కానోటేటరీ ప్రాసెస్ చేస్తే, అదేవిధంగా మీరు క్లాక్ వైస్ డైరెక్షన్ లో కన్రోటేటరీ ప్రాసెస్ చేస్తే ఇతర 2 సందర్భాల్లో 2 మెటల్లు ఒకదానికొకటి విరుద్ధంగా ఉంటాయి. పెంటాడైనైల్ కాటయాన్లు ఈ విధంగా వర్గీకరించబడ్డాయి. ఈ పెంటాసిక్లోపెంటెనిల్ కాటయాన్ కోసం స్టీరియోకెమిస్ట్రీని ట్రాన్సిస్ మరియు మొదలైనవి అని మనకు ఎలా తెలుసు? అవి చాలా తక్కువ టెంపరేచర్ వద్ద క్లోరోసల్ఫోనిక్ యాసిడ్ ని ఉపయోగించి స్వతంత్రంగా ఉత్పత్తి చేయబడ్డాయి మరియు ఈ రియాక్షన్ సమయంలో పొందిన సిస్ మరియు ట్రాన్స్ ఐసోమర్ యొక్క NMR స్పెక్ట్రమ్ను ఉదాహరణకు ఇక్కడ చూపిన రియాక్షన్ తో పోల్చాయి. ఇక్కడ నుండి ఈ ప్రత్యేక రియాక్షన్ కు ట్రాన్స్ మరియు సిస్ ఐసోమర్ల యొక్క ఐడెంటికల్ NMR స్పెక్ట్రల్ లక్షణాలు ఈ రియాక్షన్ల స్టీరియోకెమిస్ట్రీకి సంబంధించినంత వరకు సైక్లోపెంటెనిల్ కాటయాన్ యొక్క స్టీరియోకెమిస్ట్రీని ధృవీకరిస్తున్నాయి. ఇప్పుడు సైక్లోపెంటనైల్ కాటయాన్ను ఇవ్వడానికి సైక్లైజేషన్ కు లోనవుతున్న పెంటాడైనైల్ కాటయాన్ను కొన్నిసార్లు నాజరోవ్ సైక్లైజేషన్ అని పిలుస్తారు. నాజరోవ్ సైక్లైజేషన్ ను బ్రాన్స్టెడ్ యాసిడ్ లేదా లూయిస్ యాసిడ్ ద్వారా ప్రేరేపించవచ్చు. ఈ ప్రత్యేక ఉదాహరణలో లూయిస్ యాసిడ్ అనేది బ్రాన్స్టెడ్ యాసిడ్ ఇవ్వబడుతుంది, ప్రోటోనిక్ సోర్స్ ఇవ్వబడుతుంది. కాబట్టి ఇక్కడ ఏమి జరుగుతుందంటే ఈ క్రాస్ కాంజుగేటెడ్ కీటోన్ తప్పనిసరిగా ప్రోటోనేటెడ్ కీటోన్ ను ఇవ్వడానికి ఆక్సిజన్పై ప్రోటోనేట్ చేయబడుతుంది. ప్రోటోనేటెడ్ కీటోన్ అనేది పెంటాడైనైల్ కాటయాన్ తప్ప మరొకటి కాదు. పెంటాడినైల్ కాటయాన్ ఇప్పుడు ఎలక్ట్రోసైక్లిక్ రింగ్ క్లోజింగ్ రియాక్షన్ పరంగా కార్బన్ నంబర్ 1 మరియు కార్బన్ నంబర్ 5 మధ్య రియాక్షన్ కు లోనవుతుంది. ఇది థర్మల్ కండిషన్ లో 4 ఎలక్ట్రాన్ ఎలక్ట్రోసైక్లిక్ రింగ్ మూసివేసే రియాక్షన్. ఇది విదేశీ ప్రాసెస్ కు లోనవుతుంది. ఇది కాన్ రొటేటరీ ప్రాసెస్ కు లోనవుతుంది. తద్వారా ఇది మీకు సైక్లోపెంటెనిల్ కాటయాన్ ను ఇస్తుంది. సైక్లోపెంటెనిల్ కాటయాన్ ప్రోటాన్ ను కోల్పోతుంది. తరువాత కీటో ఎనోల్ టాటోమెరిజం ఈ సంబంధిత కీటోన్ ను ఇస్తుంది. కాబట్టి ఈ పార్టిక్యులర్ స్థానం అయిన ఆల్ఫా స్థానం నుండి డిప్రోటోనేషన్ జరుగుతుంది మరియు ఫలితంగా ఇక్కడ డబుల్ బాండ్ ఉత్పత్తి అవుతుంది. అదే రియాక్షన్ ఫోటోకెమికల్ కండిషన్ లో నిర్వహించబడితే ఇక్కడ స్టీరియోకెమిస్ట్రీ ఇది కాన్ రొటేటరీ ప్రాసెస్ అని వెల్లడిస్తుంది. మీరు ఇక్కడ ఈ 2 కార్బన్లను తిరిగి మూసివేయడానికి కాన్ రొటేటరీ ప్రాసెస్ చేస్తే ఇది కాన్ రొటేటరీ ప్రాసెస్ అయితే 2 లు ఒకదానికొకటి సంబంధించి ట్రాన్స్ అవుతాయి. ఇది డిస్ రొటేటరీ ప్రాసెస్ అయితే 2 R గ్రూపులు ఒకదానికొకటి సంబంధించి సిస్ అవుతాయి. ఫోటోకెమికల్ కండిషన్ లో అనేది హైడ్రోజన్ కు సమానంగా ఉన్నప్పుడు స్టీరియోకెమిస్ట్రీ యొక్క ఈ ప్రత్యేక ఉత్పత్తిని ఈ సందర్భంలో డిస్ రొటేటరీ ప్రాసెస్ కు అనుగుణంగా ఒకదానికొకటి సంబంధించి సిస్ అని ఇవ్వడానికి ఇది చూపబడింది. సైక్లోపెంటెనిల్ కాటయానిక్ సిస్టమ్ కు లోనవుతున్న పెంటాడైనిల్ కాటయాన్ కు ఇవి మరికొన్ని ఉదాహరణలు. ఈ ఆల్కహాల్ తక్కువ టెంపరేచర్ 0 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద TFA లో అయోనైజేషన్ చేయబడుతుంది. ఉదాహరణకు ఇది ఇక్కడ కాటయాన్ను ఉత్పత్తి చేస్తుంది. ఆ కాటయాన్ పెంటాడైనైల్ కాటయాన్ అయిన ఈ 2 డబుల్ బోండ్లతో కంజుగేషన్ లో ఉంటుంది.
కాబట్టి పెంటాడైనైల్ కాటయాన్ ఈ దశలో రింగ్ క్లోజింగ్ రియాక్షన్ కు లోనవుతుంది. తరువాత ఈ స్థానం నుండి ప్రోటాన్ కోల్పోవడం ద్వారా ప్రారంభంలో ప్రోటోనేటెడ్ నీరు కార్బోనియం అయాన్ను ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి ఈ ఆరోమాటిక్ సిస్టమ్ను తిరిగి ఇవ్వడానికి ఈ ప్రత్యేక హైడ్రోజన్ నుండి డిప్రోటోనేషన్ ఏర్పడడానికి డిప్రోటోనేషన్ ఫలితంగా తొలగించబడుతోంది మరియు ఇది ఉత్పత్తి చేయబడుతున్న మాలిక్యూల్ మెకానిజం ఇక్కడ చూపబడింది. ప్రారంభంలో కార్బోనియం అయాన్ ఉత్పత్తి అవుతుంది. ఆ కార్బోనియం అయాన్ ఈ అణువును ఇవ్వడానికి కానోటేటరీ ప్రక్రియ కింద ఎలక్ట్రోసైక్లిక్ క్లోజింగ్ రియాక్షన్ కు లోనవుతోంది. ఈ పార్టిక్యులర్ ప్రొడక్ట్ అయిన న్యూట్రల్ ప్రొడక్ట్ కి దారితీసేందుకు ఇది తప్పనిసరిగా డిప్రోటోనేషన్ రియాక్షన్ కు లోనవుతోంది. సైక్లోపెంటెనైల్ కాటయాన్ను ఇవ్వడానికి అదే రకమైన ఎలక్ట్రోసైక్లిక్ రింగ్ క్లోజింగ్ రియాక్షన్ ను ఇవ్వడానికి ఇక్కడ తీసుకోబడుతున్నది. ఇది సైక్లోపెంటెనైల్ కాటయాన్ను ఇవ్వడానికి సైక్లోపెంటెనైల్ కాటయాన్ను ఇస్తుంది. ఇది ఈ ప్రత్యేక సందర్భంలో సైక్లోపెంటీన్ డెరివేటివ్ ను తుది ప్రొడక్ట్ గా ఇవ్వడానికి డిప్రోటోనేట్ చేస్తుంది. నాజరోవ్ సైక్లైజేషన్ ఇంటర్మీడియట్ అంటే రింగ్ క్లోజింగ్ రియాక్షన్ పరంగా సైక్లోపెంటెనైల్ కాటయాన్ కి లోనవుతున్న పెంటడెనైల్ కాటయాన్. మీకు ఇక్కడ అంతర్నిర్మిత డైన్ ఉంటే సైక్లోపెంటెనిల్ కాటయాన్ 3+4 సైక్లో అడిషన్ రియాక్షన్ ద్వారా చిక్కుకోవచ్చు. గ్రూప్ ఈ పొడవైన గొలుసు అంతర్నిర్మిత డైన్ గ్రూప్ అయితే ఇది బ్యూటాడైన్ గ్రూప్. అప్పుడు ఈ రకమైన బ్రిడ్జ్ బైసైక్లిక్ డెరివేటివ్ ని ఇవ్వడానికి ఇది 4+3 సైక్లో అడిషన్ రియాక్షన్ కు లోనవుతుంది. బ్రిడ్జ్ బైసైక్లిక్ డెరివేటివ్ అనేది 4+3 సైక్లో అడిషన్ రియాక్షన్ ఫలితంగా ఉంటుంది. దీని తరువాత ఫెరిక్లోరైడ్ కోల్పోయి న్యూట్రల్ ప్రొడక్ట్ ని ఇస్తుంది. ఇది ఈ ప్రత్యేక సందర్భంలో కీటోనిక్ ప్రొడక్ట్. చివరగా సైక్లోపెంటినైల్ ఆనయాన్ను ఇవ్వడానికి పెంటాడైనైల్ ఆనయాన్ రియాక్షన్ కు లోనవుతున్న ఉదాహరణకి వద్దాం. ఇది 6 ఎలక్ట్రాన్ సిస్టమ్ అవుతుంది. ఈ రకమైన 1 2 3 4 1 4 డైన్ ను పరిగణనలోకి తీసుకుంటే ఇది ఆక్టాడైన్. ఇది ఆక్టా 1 4 డైన్ ఈ ప్రత్యేక స్లైడ్లో చూపబడుతోంది. బ్యూటైల్ లిథియంతో ట్రీట్ చేసినప్పుడు అత్యంత అసిడిక్ హైడ్రోజన్ ఈ హైడ్రోజన్, ఎందుకంటే ఇది డయాలిక్ రకమైన కార్బన్, మిథిలిన్ ప్రకృతిలో డయాలిక్, కాబట్టి ఇది అత్యంత యాసిడ్ హైడ్రోజన్ అవుతుంది. తద్వారా డిప్రోటోనేషన్ తప్పనిసరిగా ఇక్కడ కార్బనియన్ను ఇస్తుంది. ఆ కార్బనియన్ తప్పనిసరిగా ఈ 5 కార్బన్ మాలిక్యూళ్ల అంతటా డీలోకలైజ్ చేయబడుతుంది. ఇది మనం మాట్లాడుతున్న పెంటాడైనైల్ ఆనయాన్ కి లోనవుతుంది. ఈ రకమైన ఫ్యూజ్డ్ బైసైక్లిక్ సిస్టమ్ను ఇవ్వడానికి కార్బన్ నంబర్ 1 మరియు కార్బన్ నంబర్ 5 అంతటా 6 ఎలక్ట్రాన్ డైస్రోటేటరీ రింగ్ క్లోజింగ్ రియాక్షన్. ప్రోటోనేషన్ మీద ఫ్యూజ్డ్ బైసైక్లిక్ సిస్టమ్ తప్పనిసరిగా మీకు ఇస్తుంది. ఇది సైక్లోపెంటెనిల్ ఆనయాన్. ప్రోటోనేషన్ పై సైక్లోపెంటెనిల్ ఆనయాన్ సైక్లోపెంటేన్ను ఇస్తుంది. కాబట్టి సైక్లోపెంటెనిల్ అయాన్ కు లోనవుతున్న 6 ఎలక్ట్రాన్ల పెంటాడైనైల్ అయాన్ కు ఇది ఒక ఉదాహరణ. థర్మల్ కండిషన్ లో ఇది వుడ్వార్డ్ హాఫ్మాన్ నియమాన్ని ధృవీకరించే డిస్రోటేటరీ మార్గాన్ని అనుసరిస్తుంది. కాబట్టి ఈ ప్రత్యేక మాడ్యూల్లో మనం చూసినది ఏమిటంటే 3 సభ్యుల 4 సభ్యుల 5 సభ్యుల రింగ్ సిస్టమ్లను కలిగి ఉన్న 2 ఎలక్ట్రాన్ లేదా 4 ఎలక్ట్రాన్ సిస్టమ్ను కలిగి ఉన్న వివిధ సిస్టమ్లు ఎలక్ట్రోసైక్లిక్ రింగ్ క్లోజింగ్ రియాక్షన్ కు లోనవుతాయి. వాటిలో ప్రతి ఒక్కటి వుడ్వార్డ్ హాఫ్మాన్ నియమం ద్వారా నిర్దేశించబడిన వుడ్వార్డ్ హాఫ్మాన్ నియమానికి అనుగుణంగా ఉంటుంది. సంబంధిత స్టీరియోకెమిస్ట్రీ అంశం ఈ ఉదాహరణలో చాలా వరకు వివరించబడింది. మీ దయగల శ్రద్ధకు చాలా ధన్యవాదాలు.